సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. జీవాపు రొట్టె వైతివి నీవే, తృప్తి పరిచిన ప్రియుడావు నీవే. జీవాపు రొట్టె వైతివి నీవే, తృప్తి పరిచిన ప్రియుడావు నీవే. గొప్ప కార్యము చేయా, గొప్ప కార్యము చేయా, మా సామర్థ్యము నీవే, మా సామర్థ్యము నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. లోకమునకు వెలుగు నీవేగా, మా నేత్రముల తెరచితివేగా. లోకమునకు వెలుగు నీవేగా, మా నేత్రముల తెరచితివేగా. అద్భుతము చేసితివి, అద్భుతము చేసితివి, మా ప్రకాశము నీవే, మా ప్రకాశము నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. ఏకైక ద్వారం మాకీల నీవే, ప్రవేశముచ్చి రక్షించినావు. ఏకైక ద్వారం మాకీల నీవే, ప్రవేశమిచ్చి రక్షించినావు. పూర్ణ క్రియ చేసితివి, పూర్ణ క్రియ చేసితివి, సంపూర్ణ శాంతి నీవే, సంపూర్ణ శాంతి నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. మంచి కాపాడి మాకై నీవిలా ప్రాణంబునిచ్చి రక్షించితివి. మంచి కాపాడి మాకై నీవిలా ప్రాణంబునిచ్చి రక్షించితివి. విడుదల చేసితివి, విడుదల చేసితివి. గొర్రెల నడిపేదవు, గొర్రెల నడిపేదవు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. పునరుద్ధాన జీవాంబు నీవే, మరణము నుండి దాటించితివి. పునరుద్ధాన జీవాంబు నీవే, మరణము నుండి దాటించితివి. విజయమునిచ్చితివి, విజయమునిచ్చితివి, నూతన పరిచితివి, నూతన పరిచితివి. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. మార్గ సత్యము మాకీల నీవే, దుర్బోధ నుండి కాపాడినావు. మార్గ సత్యము మాకీల నీవే, దుర్బోధ నుండి కాపాడినావు. చేసితివి ఆత్మకార్యం, చేసితివి ఆత్మ
స్థలమందుంచి ఉన్నత స్థలమందుంచి స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. నిజమైన ద్రాక్ష వల్లివి నీవే, నీ యందు నిలిచే తీగేలు మేము. నిజమైన ద్రాక్ష వల్లివి నీవే, నీ యందు నిలిచే తీగేలు మేము. లోతైన క్రియ చేసి, లోతైన క్రియ చేసి ఆత్మ ఫలమిచ్చితివి, ఆత్మ ఫలమిచ్చితివి. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభుకు స్తోత్రము. పెనుయల్లో మీతో కలిసి ప్రభువును వ్యక్తిగతంగా ఆరాధించటానికి, దేవుని ప్రజలైన మీకు పరిచర్య చేయడానికి ప్రభును ఆకరికరించిన ఆధిక్యతను బట్టి ప్రభుకు నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పెనుయేలు ప్రార్థనా మందిరానికి పరిచర్య నిమిత్తము రావడం ఇది నేను రెండవసారి. మొదటిసారి ఎస్ దాస్ బ్రదర్ అన్నాడు కదా, 10 సంవత్సరాల క్రితం మీరు వచ్చారన్నా అన్నాడు. 10 years 10 రోజుల్లాగా గతించిపోయాయి. కనుక 10-15 ఏళ్ళ వయసున్న పిల్లలకి ఇప్పుడు 20-25 ఏళ్ళ వయసు ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి. కనుక ఈ ఆదివారము మీ మధ్య మీతో కలిసి ప్రభు సహవాసములు ఆనందించడానికి, పరిచర్య చేయటానికి ప్రభు ఆధిక్యత అనుగ్రహించాడు. దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. ప్రభు బలంలో మనము యోగ్యంగా పాలు పంపులు పొందడానికి మునుపు 2 భాగాల్లో ఉన్న వాక్య భాగాలను మనము ప్రార్థనా పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుదాం. మొదటిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26, 27, 28 అందరం కలిసి చదువుదాం. 1 Corinthians chapter 11, reading all together verses 26 to 28 please. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధిగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుదామండి. Book of Revelation chapter 21 and reading all together verse 5 please. అప్పుడు సింహాసనాసీనుడైనవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు
ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మధ్య భాగము, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ప్రభు సాయం కొరకు ప్రార్థనలు ప్రయోగిద్దామండి. ప్రేమగల తండ్రి, ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ స్వాస్థ్యము, నీ సొత్తు, నీ స్వకీయ సాంపద్యమైన నీ ప్రజలతో నేను కూడా కలిసి పెన్నుయేలులో వ్యక్తిగతంగాను సమిష్టిగాను ఆరాధించడానికి నా గమనానికి మీరు తీసుకుని వచ్చిన అమూల్యమైన లేఖన భాగాల కొరకై స్తోత్రాలు. పరిశుద్ధ సింహాసనం మీద నీవు ఆసనుడవై ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానముల చేత నిరంతరము పొగడబడుచు ఆరాధించబడుచు ఉన్నప్పటికీ పాపాన్ని బట్టి పతనమైన నన్ను మీరు ప్రేమించారు. మూడంతల అపవిత్రత కలిగిన నన్ను పరిశుద్ధపరచటానికి నీవే ఈ లోకానికి దిగివచ్చి నా నిమిత్తము కార్చిన అమూల్యమైన రక్తమును బట్టి స్తోత్రాలు. అటు రక్తము ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధుల స్వాస్థ్యములో నాకు కూడా అనుగ్రహించిన పాలు కొరకై ఎంతగా నిన్ను స్తుతించిన రుణస్థుడను అని ఒప్పుకొనొచ్చు నన్ను నా హృదయపూర్వకమైన ఆరాధనను మీకు సమర్పించుకొనొచ్చు ఉన్నాను. తండ్రి, నీ ప్రజగా ఇంకనూ మీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు మీరు ప్రసాదించినందుకే స్తోత్రాలు. మా మీద మీ ప్రేమను ధ్వజముగా ఎత్తి నీ విందుశాలకు మమ్మల్ని తోడుకుని వచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభు యొక్క ప్రేమను, త్యాగాన్ని, సమర్పణని, చెల్లించిన క్రయధనాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు యోగ్యంగా బలలో పాలుపంపులు పొందినట్లు మమ్మల్ని మీరు ఆహ్వానించినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మా జీవితాల్లో నీ వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలుగును. అట్టి వెలుగులో మా అంతరంగంలోనూ మా జీవితంలో ఉన్న నీకు అయిష్టమైన దాన్ని మీరు చూయించండి. మోషే అన్నట్లు, అయ్యా నీ ముఖ కాంతిలో నా రహస్య జీవితము లేదా పాపాలు కూడా కనబడతాయి. మీరు చూయించండి, నీ వెలుగును మా మీద ప్రసరింప చేయండి. మా అంతరంగాన్ని శోధించండి, పరిశీలించండి, పరీక్షించండి. నిజాయితీగా ఒప్పుకొని విడిచిపెట్టే కృప మాకు అనుగ్రహించండి. కడగబడిన వారమై నూతన తీర్మానము ప్రతిష్టతతో ప్రభు బలలో చేతులు వేయనట్లుగా సాయం చేయండి. దేవా, వీటన్నిటికీ మూలమైన నీ వాక్యోపదేశం ద్వారా నన్ను మమ్మల్ని మీరు దర్శించండి. మా ప్రతి అవసరత నీ సింహాసనపు తాకిడికి సమీపంగా ఆకర్షించుకున్నట్టు ద్వారా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. మా సమయాన్ని మీరు దీవెనకరంగా చేయమని, వాక్యం ద్వారా మాట్లాడమని మీ దయగల హస్తాలకు కృపావాక్యానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమను ఆరోపిస్తూ మాలో కార్యసాధకముగా మీ శక్తి చొప్పున మేము అడిగేదానికంటే ఊహించేదానికంటే అత్యధికముగా చేయ శక్తి గల యేసుక్రీస్తు ప్రభువారి అమూల్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము ఒక ప్రత్యేకమైన లేదా విలక్షణమైన గ్రంథము లేదా పుస్తకం అని చెప్పటానికి రెండు విషయాలను ఆరాధనలో మనం వింటూ వచ్చాం. ముచ్చటగా మూడవది, ఒక తలంపును మాత్రమే జ్ఞాపం చేసి మన భాగంలోనికి మనము ప్రవేశిద్దాం. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, మనకు బాగా పరిచయం. అయితే క్రొత్త నిబంధనలో ఈ ప్రకటన గ్రంథము ఆశీర్వాదము లేదా ధన్యత చేత ఆరంభించబడి ధన్యత చేత ముగించబడుతున్న ఏకైక పుస్తకం. ఏ పుస్తకానికి కూడా ఇలాంటి ఆది కానీ, అంటే ఆరంభం కానీ, అంతము కానీ మనకు కనిపించదు. అద్భుతంగా ఆశీర్వాదము లేదా ధన్యత, తెలుగు తర్జుమా ధన్యుడు లేదా ధన్యులు, ఈ పదము చేత లేదా వచనం చేత ఆరంభించబడుతుంది, ధన్యత చేతనే ముగించబడ్డాన్ని మనం చూస్తాం. మీరు ప్రకటన గ్రంథాన్ని తరచి చూస్తే మొదటిసారి మొదటి అధ్యాయం 3లో చూస్తాం. మనకు తెలుసు సమయము సమీపించినది కనుక
ఈ ప్రవచన వాక్యములోని సంగతులను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్నవాడును ధన్యుడు అనే మాట చూస్తాం. ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఈజ్ ద పర్సన్. బ్లెస్డ్ అనే మాట చేత ఆరంభించబడ్డాన్ని మనం చూస్తాం. ముగింపు 22వ అధ్యాయం 7 కావచ్చు, 22వ అధ్యాయం 14లో 2 సార్లు ధన్యుడు లేదా ధన్యులు అనే మాటం చేత ముగించబడ్డాన్ని మనం చూస్తాం. వెరసి 8 times 8 సార్లు ఈ మాట ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. 8 అనే సంఖ్య దేనికి జ్ఞాపకం చేస్తుంది? మనకు 5 తలంపులు తెలుసు, గ్రేస్. 7 తలంపులు సంపూర్ణం. 8 సహజంగా ఎవరు చెప్పరు. 8 అనే సంఖ్య తెలుసుకోవాలంటే అన్నిటికీ బైబిల్ ఆధారం. కొత్తగా మనం ఏమి బయట నుంచి ఏం తీసుకురాం. మీరు చూడండి, భూప్రపంచము మీదికి గొప్ప ప్రళయం వచ్చింది, మనకి తెలుసు. జలప్రళయానికి ముందు, జలప్రళయం తర్వాత చరిత్రను 2గా విడగొడితే, జలప్రళయము తర్వాత ఎంతమంది చేత ఒక క్రొత్త ప్రపంచము కొత్తగా ఆరంభించబడింది? చాలా సింప్లిఫై చేయాలి మీరు. ఎంతమంది అంటే అండర్లైన్ 8. 8 అనే సంఖ్య దేని జ్ఞాపం చేస్తుందంటే న్యూనెస్, క్రొత్తదనాన్ని జ్ఞాపం చేస్తుంది. కనుక ఈ పుస్తకాన్ని మీరు ఎప్పుడైనా చదవండి, ఎప్పటికీ మీకు కొత్తగానే ఉంటుంది. నేను రక్షించబడినప్పుడు కొత్త నిబంధన చదివేటప్పుడు నాకు ఇష్టము లేని 2 పుస్తకాలు కొత్త నిబంధనలో. ఒకటి హెబ్రీలకు రాసిన పత్రిక, 2 ప్రకటన గ్రంథం. ఈ 2 అంటే చాలా భయపడేవాడిని. ఇప్పుడు నేను రక్షించబడి ఇది 30వ సంవత్సరం, 30th ఇయర్ ఇది. కనుక కంప్లీట్ అయితే ముత్యాల సంవత్సరం జరుపుకుంటాను, పర్ల్ జూబిలీ అంటాం మనము. కనుక ఇప్పుడు ఇది మాధుర్యమైన పుస్తకంగా దేవుడు చేశాడు. కనుక ఏదైనా కఠినమైన పుస్తకాన్ని మనము నేర్చుకోవాలంటే, దాని విషయం మక్కువ ఇష్టం పెంచుకోవాలంటే దాన్ని మళ్ళీ చదవాలి, అర్థమైనా కాకుండా. మనకు తెలుసు కదా, చేదు కూడా ఏమవుతుంది? మాధుర్యం అవుతుంది. ఎలా ఉంది అది? శ్లోకం కాదు, పద్యం అది. ననగ ననగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగవేమో తీయనుండు. అంతవరకు చాలే. కనుక చేదు కూడా తీయగా ఎలా మారుతుందంటే, చేదును తింటూనే ఉండాలంతే. అట్లా మీకు ఇష్టం లేని పుస్తకాలు, అది సబ్జెక్ట్ కూడా కావచ్చు, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదని అనుకో, మ్యాథ్స్ చేస్తూనే ఉండండి, మాస్టర్స్ అవుతారు మీరు. ఇదొక సూత్రం, అది లోకంలో వర్తిస్తుంది, ఇది బైబిల్ చదివేదాన్ని కూడా వర్తిస్తుంది. ఇలాంటి మంచి పుస్తకము చదవాలి, చాలా ప్రాముఖ్యమైన పుస్తకం ఇది. నీకు నాకు 8 అంతల ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చే పుస్తకం. మనకు ఒక ఆశీర్వాదంకే ఉబ్బి తబ్బిబ్బైతాం. ఎందుకు? ఒక వాగ్దానమే కదా వాచ్నెట్ సర్వీస్ తీసుకునేది. 8 అంతల వాగ్దానము, 8 అంతల ఆశీర్వాదానికి దేవుడు మిమ్మల్ని పాత్రలుగా చేయటానికి ఇష్టపడితే మీరేం చేయాలి? ప్రకటన గ్రంథాన్ని సాధ్యమైనంత వరకు ఎక్కువసార్లు చదవాలి. అదే నేను ఈ టెక్స్ట్ని ఎన్నుకొని వాక్యం చెప్పడానికి ఆధారం ఏర్పడింది. నా 30 ఏళ్ళ సర్వీస్లో ఆల్మోస్ట్ ప్రభు కృపను బట్టి 29 ఏళ్ళగా చెప్తున్నాను నేను దీని యొక్క వాక్యాన్ని. చెప్పాను కదా, 10 ఏళ్ళ క్రితం అంటే 2016కి అంటే 9 ఏళ్ళ క్రితము 200 స్థలాలు తిరిగాను హైదరాబాద్. 200 స్థలాల్లో పెనుయ్యలు కూడా ఒకటి. ఇప్పుడు 10 ఏళ్ళ గ్యాప్ ఏర్పడింది. బహుశా నేను భవిష్యత్తులో ఇంత గ్యాప్ ఉండకపోవచ్చు. కనుక ప్రభు మహాకృపను బట్టి ఈ సంవత్సరాల్లో వాక్యాన్ని బోధించినప్పుడు ఎప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి ఎప్పుడు నేను చెప్పలే. అయితే ఈ వాగ్దానం వచ్చింది కదా, అది గోడల మీద ఉండద్దు, అది ఎప్పుడే కానీ. మనం ఏంటంటే తీసుకెళ్ళి గోడల మీద పెడతామంతే. అది మళ్ళీ గుర్తుంటుందా అంటే ఇంక గుర్తుండదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్, మళ్ళీ 3 నెలలు అయితే మళ్ళీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఆగస్ట్ కదా, మళ్ళీ డిసెంబర్ వస్తుంది. కనుక ఏం చెప్తుంది దేవుడు, ఏం చెప్తున్నాడు, దేవుని మనస్సు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దేవుని వెతకాలి. దురదృష్టం అంటే దేవుని వెతికేవాళ్ళు లేడు, అది దురదృష్టం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడే లేడు. అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన. ఎందుకు పనికిమాలిన వారు? పనికిమాలిన వారిని ఏమంటాం ఇంగ్లీష్లో? యూజ్లెస్ ఫెలోస్. కనుక ఆ పదానికి మనము, ఆ పదమే మన దరి చేరకుండా ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడ్డానికి
దేవుని మనసును తెలియజేసే ఈ పుస్తకం దగ్గరికి, వాక్యం దగ్గరికి రావాలి. కనుక అదే నాకు మాధుర్యాన్ని కలిగించింది. కనుక ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నుంచి ఒక చిన్న తలంపు 5వ వచనాన్ని ఆధారం చేసుకుని ఆరాధించాము. ఇప్పుడు క్రొత్తగా ప్రభు బలలో పాలు పంపులు పొందటానికి కొన్ని భాగాలను ప్రభు ద్వారా బోధించబడ్డానికి ఇష్టపడదా. మీరు చూడండి, ఈ భాగం దగ్గరికి రాగలిగితే కనుక 8 అంతల ఆశీర్వాదం ఇచ్చే పుస్తకం ఇది. అది క్రొత్తదనాన్ని ఇస్తుంది. కనుక మీరు ఎప్పటికీ కొత్తగా స్టే యంగ్, కనుక ఎప్పటికీ మీరు యవ్వనంగా, ఎనర్జెటిక్గా, ఆత్మీయంగా మీరు ఉండటానికి ఈ పుస్తకాన్ని ఎంచుకొని చదవాలి. అది ఒక ఉపోద్ఘాతంగా జ్ఞాపనిసి ఇప్పుడు మనం చదువుకున్న భాగం దగ్గరికి వెళ్దాం. 21వ అధ్యాయం 5లో అద్భుతమైన వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానానికి విదిన్ కాంటెక్స్ట్ అంటాం, సందర్భాన్ని సంబంధించి ధ్యానించాలి. ఎప్పుడు ఈ మాట చెప్పాడు? ముందో వెనుకో ఏదో చెప్పింటాడు ఆయన, దాన్ని మనం పట్టుకోవాలి. చూడండి, దేవుడు క్రమానికి బద్ధుడు. ఆయన ఏం చేసినా ఒక క్రమంగా చేస్తాడు, ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. ఆయన చేయనదంతయు ఎంతైనా నమ్మకమైనది. అది 33వ కీర్తన 4-5 వచనాల్లో మనం చూస్తాం. కనుక అలాంటి నమ్మదగిన ఈ వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు చేసే కార్యక్రమాన్ని గమనించాలి. దేవుడు మనలో, మన మధ్య, మన కొరకు సమస్తము నూతనపరచడానికి ఒక షరతును మన యుద్ధ నుంచి కోరుకోవడాన్ని మనం చూస్తాం. అది ఎక్కడుంది అంటే 4లో ఉంది. రండి మనందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పగా వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైనవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సింహాసనము నుండి గొప్ప స్వరం చెప్పాడు. ఏంటి? మొదటి సంగతులు గతించిపోయి. ఫార్ ద ఫార్మర్ థింగ్స్ హ్యాస్ పాస్డ్ అవే, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఫార్మర్ థింగ్స్, మొదటి సంగతులు గతించిపోయిన తర్వాతనే మన జీవితంలో ఏం చేస్తాడు? సమస్తము కొత్తవిగా చేస్తాడు. మనం ఏంటంటే పాతవి ఎట్లా పెడతాము, నన్ను కొత్తగా చేయని ప్రార్థన చేస్తాను. దేవుని సిద్ధాంతాలకి, నియమాలకి విరుద్ధం అది. ఇప్పుడు నేను ఒక కాంటెక్స్ట్ మీకు తీసుకుంటాను. మీరు చాలామంది యూత్ ఉన్నారు కనుక ఇంగ్లీష్ బేస్డ్ స్టడీ. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో చూడండి, కేజీవీలో ఫర్ ద ఫార్మర్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే. ఫార్మర్ థింగ్స్ అన్న ఈ మాట దగ్గర ఆలోచించాలని మనం కోరబడుచు ఉన్నాం. కనీసం 5 విషయాలు మనకు మునుపటి లేదా మొదటి పూర్వ సంగతులు బైబిల్ మనకు తేటగా జ్ఞాపం చేస్తుంది. అవి మన జీవితాల్లో లేకుంటేనే, తీసివేసుకుంటేనే మన జీవితాల్లో దేవుడు సమస్తము నూతనమైనవిగా చేస్తాడు. ఏంటవి అని మన దినక వాక్యాన్ని పరిశోధిస్తే కీర్తనలో నుంచి ఒక తలంపును మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం. రండి నాతో కలిసి Psalm 79 and reading all together verse 8 please. 79వ కీర్తన 8వ వచనం. ఇది ఆసాపు రాశాడు. అద్భుతమైన పదాన్ని ఉపయోగించాడు. చూడండి, ఆయన, మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకము అన్నాడు. చూడండి, కోపానికి కారణం ఏంటి? దోషములు అన్నాడు. ఎవరి దోషాలు? పూర్వుల దోషాలు. మీరు బాగా గమనించారు లేదో, ఇంగ్లీష్ బైబిల్లో అవర్ ఫార్మర్ ఇనిక్విటీస్ అన్నాడు. ఫార్మర్ ఇనిక్విటీస్ ఫస్ట్ థింగ్. వాట్ ఆర్ ద ఫార్మర్ థింగ్స్? మొదటి సంగతుల దగ్గరికి రాగడానికంటే ముందు మొదటిది ఏంటంటే ఫార్మర్ ఇనిక్విటీస్, మునుపటి పూర్వపు దోషములు. ఇది మొట్టమొదటి స్టెప్. మన జీవితాల్లో దోషము ఉన్నంత వరకు మనలో దేవుడు నూతనమైన కార్యాన్ని జరిగించలేడు. అది ఎప్పుడు మీరు మర్చిపోవద్దండి. మీరు చూడండి, ఫార్మర్ ఇనిక్విటీస్ ఒక చిన్న పదాన్ని జ్ఞాపం చేస్తాను. దోషం అన్నది చాలా గంభీరమైన పదం. ఈ మాట మీరు గమనించేటప్పుడు కీర్తనలో పదే పదే పాపం యొక్క పరిధి తెలియజేసే 3 పదాలు మీకు కనిపిస్తాయి. ఏంటవి? ఒకటేంటి? దోషం ఇక్కడ కనబడింది. 2 పాపము, వెరీ గుడ్. 3 అతిక్రమము. మీరు చూడండి, ఈ 3 మాటలు పదే పదే కనబడతాయి. ఇది ఆరంభం ఇక్కడ కాదు. వాస్తవానికి 51వ కీర్తనలో దావీదు అన్నాడు 2-3 వచనం, అయ్యా నా అతిక్రమములు
నా దోషము, నా పాపము. పర్సనల్గా ఎంఫసిస్ చూడండి, నొక్కి చెప్తున్నాడు. మై ఇనిక్విటీ, మై సిన్ అండ్ మై ట్రాన్స్గ్రెషన్. 3 పదాలు కనబడతాయి. దిస్ ఇస్ ద స్పెక్ట్రమ్ అండ్ ద డైమెన్షన్ ఆఫ్ సిన్. పాపానికి ఉన్న పరిధి తెలియజేసే పదాలు ఇవి. పాత నిబంధన హెబ్రీ భాష నుంచి తర్జుమా చేయబడినప్పుడు 39 పుస్తకాల్లో పాపానికి సంబంధించి 12 సినానిమ్స్, 12 పర్యాయ పదాలు ఉన్నాయి. అందులో 3 పదాలు ముచ్చటగా పదే కనబడతాయి. ఈ 3 పదాల ప్రారంభాన్ని మనం చూస్తే నిర్గమకాండం 34వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో మనం ప్రారంభంలో మనం చూస్తాం. ఎప్పుడు చెప్పాడు? సినాయి కొండ మీదకి ఎక్కిన మోషేను ఉద్దేశించి పలికిన మాటల్లో మనం ఒక పద ప్రయోగమే ఈ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్గా మనం చూస్తాము. మోషే దగ్గరకు వచ్చాడు. మోషే ఏమన్నాడు? అయ్యా, దయచేసి నీ మహిమను చూపించు అన్నాడు. నీ ఎడల నాకు కటాక్షం కలిగింది. ఐ నో ది బై దై నేమ్. నేను నిన్ను పేరుని ఎరుగుదును. నా మంచితనం యావత్తూ నీకు కనపరుస్తాను. ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు అన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఆశ ఉంది, కానీ ఆశ మాత్రం తీరుస్తాను. నేను ఒక పని చేస్తాను. ఒక స్థలం ఉంది, అక్కడికి రా. అక్కడ ఒక బండ ఉంది, బండ సందులో ఉంచుతా. నేను దాటిపోయేటప్పుడు ఏం చేస్తాను? నన్ను చూడలేవు కదా, చూస్తే చస్తా. కాబట్టి నేను తల అడ్డం పెట్టి నేను దాటిపోయిన తర్వాత తల చూస్తా, వెనకటి పార్శ్వాన్ని చూస్తావు అన్నాడు. సరే, రంగం సిద్ధం చేసుకున్నాడు. వేకునే వెళ్ళాడు సినాయి కొండ మీద. ఇప్పుడు ఏం చేశాడు? 5లో యెహోవాను తన నామమును ప్రకటించెను. నామమును ప్రకటించెను. ఏముంది నామములో? 6, 7 వచనంలో 7 విషయాలు ఉన్నాయి. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును. సీక్వెన్స్ మీరు గమనించండి. 3 మాటలు ఒకే స్టేట్మెంట్ 7వ వచనంలో మనకు కనిపిస్తాయి. ఈ 3 భిన్నమైన పదాలు. ఇదే పద ప్రయోగం యోబు అన్నాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 23లో మీరు చూస్తారు. ఒక దావీదు అన్నాడు 51వ కీర్తన 2, 3 వచనాల్లో మీరు చూస్తారు. అయితే నేను ఒక చిన్న పదాన్ని మాత్రమే తీసుకుంటాను, ఎందుకంటే అన్నీ చెప్పలేము. ఇక్కడ అన్నాడు, మా పూర్వుల పాపమును జ్ఞాపకం చేసుకోవద్దు, దయచేసి మా మీద కోపగించుకోవద్దు. ఇది నా మానవుని యొక్క దోషాన్ని బట్టి దేవుని యొక్క కోపము ప్రచండంగా పరలోకము నుంచి నీ మీద నా మీద రగులుకొనొచ్చునే ఉంది. ప్రభుకు స్తోత్రాలు. ఇట్టి ప్రచండమైన అగ్నికి పాత్రలమైన మనలను, మన దోషములను పరిహరించడానికే దేవుడు తన సొంత కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన మన దోషాలన్నిటినీ కూడా పరిహరించాడు, ప్రాయశ్చిత్తాన్ని కలిగించాడు. అందుకే మన మీద ఉన్న కోపము చల్లారబడింది. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా, దోషమును బట్టి కోపము. ఇది నేను అలాంటి దోషాలను జ్ఞాపకము చేసుకోవద్దు. దోషమన్న ఈ మాట ఇనిక్విట్ అన్నది ఇంగ్లీష్లో కనిపిస్తే దానికి 2 పర్యాయ పదాలు హెబ్రీ భాషలో తర్జుమాలో మనం చూస్తాం. ఏంటి దాని అర్థము? దోషమన్న మాటకి 2 అర్థాలు ఉన్నాయి. 1 ఈజ్ క్రూకెడ్, వంకర. 2వది పర్వర్షన్స్, విపరీతం అని అర్థము. మీరు చూడండి, దీన్ని తీసుకుని అప్లై చేయాలి ఎక్కడైనా. ఉదాహరణకి సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19లో యాకోబును ఉద్దేశించి ఒక మాట చెప్పబడింది. ఏం మాట్లాడతాడు ఆయన? 21 చదవండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అది మన అంశము. మొదట దోషం గురించిన ప్రస్తావన, దాని కింద దానికి అర్థం చెప్పాడు. ఏంటి అర్థము? వంకర. మన జీవితంలో ఒకప్పుడు బ్రతకంతా వంకరే. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకుని వచ్చినారంతా. ఏమన్నాడు ఆయన? సర్ప సంతానం అన్నాడు. ఎందుకు? సర్పము వంకరతనానికి కేర్ ఆఫ్ అడ్రస్. హైవే అంత నిటారుగా ఉన్నా కూడా చక్కగా పోతుంది, అది వంకరగానే పోతుంది. స్వభావమే వంకర. మన బ్రతుకు ఒకప్పుడు వంకర చూపు, వంకర తలంపు, వంకర ఆలోచన, వంకర మాట, వంకర నడక, వంకర ప్రవర్తన, బతుకంత వంకరే. అలాంటి వారిగా ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు? రక్షణ ద్వారా తిన్నని వారనిగా చేశాడు. ఎక్కడండి మాట? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం, తినక్కర్లేదు, సావధానంగా వినండి. పేతురు దగ్గరకు వచ్చి మనవి చేశారు, అయ్యా రక్షణ పొందుటకు మేమేం చేయాలని అన్నాడు. హృదయమందు నరకబడి పొడవబడిన వారు అడిగిన ప్రశ్న. వెంటనే పేతురు ఏమన్నాడు? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి.
మూర్ఖులు అనే పదము ఏం చెప్తుంది? ఫుట్ నోట్ ఏముంది చూడకుండా చెప్పాలి. వంకర. మూర్ఖత్వం అన్నా వంకరైనా ఒకటే. అంటే నువ్వు ఎంత డిగ్రీ చదువుకున్నా ప్రభు బల దగ్గరికి సమీపించేటప్పుడు మీకు ఒక శుభవర్తమానము. మీ జీవితంలో రక్షణ లేకపోతే మీరు మూర్ఖులు. ఎంత చదువుండు, ఎంత పరపతి ఉండు, ఇంకా ఎంత సౌండ్ పార్టీగా, ఎంత డబ్బులుండు, బ్యాంక్ బ్యాలెన్సు, ఎంత అందంగా ఉండు, ఎంత సౌందర్యంగా ఉండు, మీకు రక్షణ లేకపోతే దేవుని యొక్క దృష్టిలో మీరు మూర్ఖులు. మూర్ఖులు అంటే విదిన్ బ్రాకెట్స్ వంకర, వక్రజనం మనము. అందుకే ఫిలిప్పీ గ్రంథకర్త పౌలే మళ్ళీ సేమ్ ఆయన అన్నాడు ఒక మాట 15లో, మూర్ఖులకు వక్ర జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుచున్నారన్నాడు. 2 క్లబ్ చేశాడు. ఎందుకులే మన ఫుట్ నోట్ చదవడం లేదు కదా, అందుకే మనం 2 క్లబ్ చేసి మూర్ఖము వక్ర 2 కలిపాడు ఆయన. ఒకప్పుడు మనము దోషభరితమైన జనాంగం, మనము పాపిష్టి వారం. అయితే దేవుడి జీవితాన్ని మార్చాడు. కానీ మనలో ఏముంది? మళ్ళా వంకర ఉంది. అందుకే ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు, అయ్యా తిన్నండి సిలువ రాను మీద నిటారుగా, నా నిమిత్తము, నా వంకర బ్రతుకు నిమిత్తం నువ్వు చనిపోయావు, సమాధి చేయబడ్డావు, నా కోసం రక్తం కాచావు, సమాధికి వెళ్ళి తిరిగి లేచావు, ఇప్పుడు నన్ను ఆహ్వానిస్తూ ఉన్నావు. నా బ్రతుకులో ఈ దోషాలను దయచేసి జ్ఞాపకము చేసుకునము కొనకము అని ప్రార్థించాలి. ఇప్పటికీ గతంలో చేసిన పాపాలు కాదు, గతంలో చేసిన దోషాలన్నీ కూడా సమాధి అయిపోయాయి. మరలా ఇంకనూ నీలో నాలో పడచూపుతూ ఉంటే, గత వారం ఇంకా ఎక్కడైనా తప్పిపోయిన వారంగా మరలా పాత జీవితానికి వెళ్ళి వంకర బ్రతుకులో బ్రతికిన వారంగా ఉంటే ప్రభు దగ్గర మన క్షమాపణ కోరాలి. నా జీవితంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి ప్రార్థన చాలా గొప్పది. ఇది ఆసాపు రాశాడు. దావీదు కూడా ఒక మాట అన్నాడు. 25వ కీర్తన 7లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నా బాల్యకాల పాపములను లేదా అతిక్రమములను దయచేసి జ్ఞాపకము చేసుకోవద్దు అన్నాడు. అంటే అర్థమే, డోంట్ రిమెంబర్ ద సిన్స్ ఆఫ్ మై యూత్. తెలుగు తర్జుమాలోనేమో బాల్యకాల పాపాలు లేదా అతిక్రమాలు, ఇంగ్లీష్ తర్జుమాలోనేమో సిన్స్ ఆఫ్ మై యూత్ అన్నాడు. చూడండి, యవన కాలములోనున్న పాపాలు అతిక్రమాలు కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోవద్దు. బాల్యము నుంచే, యవన కాలము నుంచి మనం చెడ్డోళ్ళము, మంచోళ్ళం కాదు. మనం మంచోళ్ళు అనుకుంటే మనకంటే అంతకంటే మోసకరమైన ఇంకేది లేదు. ఆదికాండం 8వ అధ్యాయం 21లో ఒక మాట ఉంది. ఏముంది? నరుని చెడుతనము వారి బాల్య దినముల నుండి చెడ్డది. అంటే బాల్య దినాల నుంచి చెడ్డాళ్ళమే మనము. అది ట్రాన్స్ఫర్మేషన్ అవుతా వస్తుంది. యవన కాలంకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ పాపాలు చేస్తాము, ఇంటెన్సిఫై చేస్తాం మనము. అందుకే దావీదు చేసిన ప్రార్థనలాగా, ప్రభువా నీ దగ్గరికి వస్తున్నా, నా జీవితంలో ఇంకా రక్షించబడిన తర్వాత కూడా ఏవైతే నేను పూర్వకాలంలో చేశానో, బాల్యకాలంలో చేశానో, యవ్వన కాలంలో చేశానో, నీ యొద్దకు వచ్చి సమాధి చేశానో, మరలా అలాంటి పాపాలు చేశానో, దయచేసి నన్ను క్షమించు, నన్ను కడగమని గోజాడాలి. అప్పుడే ప్రభు దగ్గర కడగబడిన వారమై యోగ్యంగా మనం ప్రభు బలలో చేతులేస్తే అవన్నీ నీలో నాలో నుంచి గతించిపోయిన తర్వాత, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని తన పనిని ఆరంభించడము దేవుడు చేస్తాడు. అది మనం చూస్తాం. ఎందుకన్నా సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ నాలో నూతనత్వమే లేదంటే ఇదేమన్నా కారణమైతే ప్రభు దగ్గర క్షమాపణ కోరాలి. రెండవ అర్థం ఏంటి? ఇనిక్విటీ అన్న మాటకి పర్వర్షన్స్, విపరీతం. అంటే వయసుకి బుద్ధికి సంబంధమే ఉండదు. న్యూస్ పేపర్లో, స్మార్ట్ ఫోన్లో, యూట్యూబ్లో, టీవీలో కనిపించేదంతా ఇదే. వయసు వేరు, చేసే పనులు వేరు. ఇలాంటి విపరీతమైన బుద్ధులు ఎక్కువ. ఇప్పుడు ఇలాంటి లోకంలో ఉన్నాం. ఇలాంటి దుర్గంధమైన లోకంలో నుంచి నిన్ను నన్ను వేరు చేసి తన కొరకైన జనాంగంగా దేవుడు చేసుకున్నప్పుడు మరలా ప్రాచీన పాత జీవితానికి ఎలా వెళ్తావో? జీవితం మారిందని చెబుతూ అదే అలవాట్లతో ఉంటే దేవుడు మనకు వేరే పేర్లతో పిలుస్తాడు. ఉదాహరణకి ఒక ఉదాహరణ మీకు జ్ఞాపం చేస్తాను. ఇప్పుడు 21వ అధ్యాయం 15లో పేతురు దగ్గరికి వచ్చి యేసుప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా. ఇప్పుడు సంబోధన మీరు గమనించండి. నేను టాపిక్ దగ్గరికి వెళ్ళడంలా. లవెస్ట్ ద మీ మోర్ దెన్ దిస్ నాట్ అవర్ టాపిక్. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అనేది మన అంశం కాదు. దానికి ముందు సంబోధన ఏముంది?
యోహాను కుమారుడైన, వాస్తవానికి పేరు ఏమైంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 42లో ఏమైంది? పేరు మారింది. అంద్రయ్య పేతును తీసుకుని వచ్చాడు. వెంటనే ఏమన్నాడు? యోహాను కుమారుడైన సీమోను, ఇప్పటి నుంచి నువ్వేమో నీకు కేఫా అనబడదువు. కేఫా అన్న మాటకు అర్థము రాయి. పెట్రా అన్న మాట నుంచి పీటర్. అంటే సీమోనికి 2 పేర్లు వచ్చాయి. ఒకటి సీఫస్ కేఫా, 2 పీటర్. ఈ 2 పేర్లు సాక్షాత్తు యేసు ప్రభువారే మార్చాడు. ఇప్పుడు ఏమని ప్రశ్నించాలి? 21:15లో ఏమని ప్రశ్నించాలి? యోహాను కుమారుడైన సీమోను కాదు, ఓ పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అనకూడదా? మరి ఎందుకు పాత పేరుతో పిలిచాడు? ఓల్డ్ నేమ్ బికాస్ ఆఫ్ ఓల్డ్ లైఫ్. పాత పేరుతో యేసు పిలవడానికి కారణం ఏంటంటే పాత జీవితానికి వెళ్ళాడు. ఏ సముద్రం దగ్గర కలుసుకొని పేతురును సంధించాడో అదే సముద్రాన్ని సమస్తను విడిచిపెట్టి వెంబడించాడు. అగైన్ మరలా అదే సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అదే తిబెరయ సముద్రం, అదే దోణె, అదే వల. అంటే ఎంత బాగా దాన్ని పార్సల్ చేసి పెట్టింటాడు. బాగా పోయినాడు ఒక్కడే పోవచ్చుగా. పోకుండా ఏం చేశాడు? నేను చేపలు పట్టబోదునని తనతో పాటు 6 మందిని తీసుకెళ్ళాడు. అది డిఫరెంట్ స్టోరీ. నేను దాని జోలికి వెళ్ళడం లేదు, మళ్ళీ మనం చాలా దూరం వెళ్ళాలి. కనుక నా అంశం ఏంటంటే పాత జీవితము కానీ కొత్త పేరు. ఏం పేరు అన్న? సీఫస్. వాట్ ఈస్ యువర్ నేమ్? పీటర్. వాట్ ఇన్ న్యూ నేమ్? అద్భుతమైన కొత్త పేరు, కానీ ఓల్డ్ లైఫ్. వాట్ ఈస్ ద యూజ్? పేరేమో కొత్తది, జీవితమేమో పాతది, కానీ దానివల్ల ప్రయోజనం ఏముంది? దేవుడు నిన్ను నన్ను నూతనమైన వ్యక్తిగా, నూతనమైన జీవితము, సమస్తము నూతనమైనవిగా చెయ్యాలి అంటే నీలో నాలో పాతుకుపోయిన ఇంకను లక్ష్యము చేసే, ఎంటర్టైన్ చేసే పాపాలు, దోషాలు, అపరాధాలు ఏవైనా ఉంటే జీవితంలో నీవు నేను నూతనమైన వ్యక్తులుగా మార్చబడము. అందుకే ప్రభు సన్నిధిలో, ప్రభు నాలో ఇంకా దోషము, నీ కోపానికి, నీ ఉగ్రతకు తావిచ్చే విధంగా నేను ప్రవర్తిస్తూ ఉంటే క్లెన్స్ మీ, వాష్ మీ, పర్జ్ మీ. ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ డేవిడ్. ఇది దావీదు ప్రార్థన 51వ కీర్తనలో మనం చూస్తాము. అయినా నేను కడుగు, ప్రక్షాళన చేయి, పవిత్రపరచు, శుద్ధీకరించు. వాట్ ఏ ప్రేయర్! ఇలాంటి అద్భుతమైన ప్రార్థనతో తన్ను తాను కడుక్కున్నాడు, పరిశుద్ధపరచబడ్డాడు, ప్రభువు చేత కడగబడ్డాడు. ఏదైనా ఆ విధంగా ప్రభు సన్నిధిలో, సముఖములో నిందారహితునిగా, నిర్దోషినిగా, పవిత్రునిగా చేయబడ్డాడు. ఏదైనా ప్రభు బలలో చేతులు వేసే నీకు నాకు కూడా ఇదే నియమం, ఇదే క్రమం, ఇదే సూత్రం. కనుక నా జీవితంలో మునుపటి దోషాలు ఏవైనా ఉంటే అవి గతించిపోనట్లుగా క్షమాపణ కోరి కడుక్కుని యోగ్యంగా ప్రభు బలలో చేతులు వేదముగాక. పాయింట్ నెంబర్ 1, ఫార్మర్ ఇనిక్విటీస్. వాట్ ఈస్ సెకండ్ 1? రెండవది ఏంటి? రండి ఎఫెసీ పత్రిక. నేను కొంచెం వేగంగా వెళ్తాను. 4వ అధ్యాయం 23, 22, 23, 24 చదవాలి. వాస్తవానికి చదువుదాం. నేనే చదువుతాను, గమనించండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్న వాళ్ళు. నా అంశం మీకు చెప్తాను చూడండి. మునిపటి ప్రవర్తన వదులుకొని నూతన స్వభావము లేదా నవీన స్వభావమును ధరించుకున్న వాళ్ళను. దేవుడు నిన్ను నన్ను నూతనంగా చేయాలి అంటే వదిలేయాలి. ఏంటన్నా? ఇది విశ్వాసులకు లేక, బిలీవర్స్కి లేక. ఇది మునుపటి ప్రవర్తన, ఫార్మర్ కాన్వర్జేషన్. ఇంగ్లీష్ బేస్ స్టడీ అన్నాను కదా. మొదటిది ఫార్మర్ ఇనిక్విటీస్, మునుపటి దోషాలు లేదా పూర్వులకు దోషాలు. రెండవది ఫార్మర్ కాన్వర్జేషన్, మునుపటి ప్రవర్తన. మీరు చూడండి, ప్రవర్తన ఒకేసారి బయటికి రాదు. ప్రవర్తన చెడిపోయింది అంటే మొదట అది ఎక్కడో చెడిపోయిందని అర్థము. ప్రవర్తనలో కొట్టొచ్చినట్టుగా చెడిపోయిన బతుకు కనపడింది అంటే అతని మనసు ఏమైపోయి ఉండాలా? చెడిపోయి ఉండాలి. ప్రవర్తనలో
ముడిపటి ప్రవర్ధన అన్నది మొదట ఎక్కడి నుంచి వస్తుందంటే మునుపటి మనస్సు, మన మనస్సులో నుంచి ఉన్న మార్పుల ద్వారానే ప్రవర్ధనకు వస్తుంది. మనస్సు మీద మరి చెడిపోయిన వాటి మీద, దురాశల మీద మనసు వెళ్ళింది అంటే మనసు ఒక దాన్ని ప్రేమిస్తుందని అని అర్థము. దీని గురించి తెలుసుకోవాలంటే చూడండి, 4వ కీర్తన 2లో ఒక మాట దగ్గరికి వస్తాం. చూడండి, అక్కడి నుంచి ఆరంభిద్దాం. కీర్తనలో ఒక మాట ఉంటుంది, రండి. చాలు చాలు, యథార్థమైనది కాదు, వ్యర్థమైన దానిని. ఎంతకాలము మీరు వ్యర్థమైన దానిని, మీరు బాగా గమనించండి, మనము ఏదైతే ప్రేమిస్తామో అదే మన మనస్సు పదే పదే తలపోసుకుంటూ ఉంటుంది. 24వ కీర్తన 3-4 వచనాల్లో దగ్గరలో ఒక మాట ఉంది, దానికి కంటిన్యూస్గా మనం చూస్తున్నాం. అయ్యా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో నిలవదగిన వాడు ఎవడు. 4 ఫస్ట్ లైన్, వ్యర్థమైన దాని మీద చాలు, వ్యర్థమైన దాని మీద మనస్సు, అది మీరు గమనించాలి. వ్యర్థమైన దాని మీద మనసు ఎందుకు వచ్చిందంటే వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నాము. మీరు ఎంత కాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? మనము దేన్ని ప్రేమిస్తామో అదే మన మనస్సు దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే మనసంతా నీవే, సినిమా టైటిల్ కాదు. అబ్బాయి అమ్మాయి వైపు ఎందుకు మనసు అంటే ప్రేమిస్తున్నాడు, వాడు చెప్పేస్తాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మనము ప్రేమించే దాని మీదనే మనసంతా తిరుగుతూ ఉంటుంది. మనసు ఒక వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తుంది అంటే, మన మనసు వ్యర్థమైన దాని మీద ఉంది అంటే, అవుట్వర్డ్గా రాక మునుపు, ప్రవర్తన తెలియక మునుపు 2 విషయాల్లో మనకు తెలుస్తుంది. ఏంటది? వ్యర్థమైన దాన్ని ప్రేమించాము, ఎలా తెలిసిందంటే వ్యర్థమైన మనసు అంతా దాని మీద తిరుగుతూ ఉంది. అన్న మనసు వ్యర్థమైపోయిందని ఎలా తెలుస్తుందంటే 2 విషయాలు తెలుస్తుంది. మొదటిదేంటి? మాటలు ఒకటి, సెకండ్ ఫాలోడ్ బై తలంపులు. నేను ప్రైవేట్ లైఫ్ గురించి చెప్తున్నా, ప్రవర్తన తర్వాత లాస్ట్ డిగ్రీ. వ్యర్థమైన తలంపులు లేదా ఆలోచనలు. కీర్తన చూడండి, కీర్తన 2వ కీర్తన 1వ వచనంలో 2వ లైన్ చదవండి. అన్యజనులు ఏల అల్లరి, నెక్స్ట్ కింద, వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. మనసులో నుంచి ఆలోచనలు పుట్టుకొస్తాయి. అందుకే నీ తలంపులే నువ్వు. 23వ అధ్యాయము సామెతలు 7వ వచనంలో సొలొమోను వాట్ యు థింక్ యు ఆర్ వాట్ యు థింక్ అనే మాట రాశాడు. మనిషికి నిర్వచనం ఏంటంటే ఆలోచనల సముదాయమే మనిషి. ఇదేనా నేను వ్యర్థమైన దాన్ని మీద నా మనసు ఉందా లేదా ఎలా తెలుస్తుందంటే తలంపుల నిండా ఉంటుంది. నెక్స్ట్ మాటలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6లో ఎవడనూ వ్యర్థమైన మాటల చేత మిమ్మల్ని మోసపరచనీయకుండా చూచుకొని అన్నాడు. చూడండి, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తే వ్యర్థమైన మనస్సు వ్యర్థమైపోతే తలంపుల్లోనూ 2 మాటల్లోనూ బయటకు వస్తుంది. చివరికి ల్యాండ్ అయ్యేది ఎక్కడ? 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం, మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్ధనను విడిచిపెట్టు. ప్రవర్ధనతో ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మునుపటి ప్రవర్ధనను వదులుకొని అన్నాడు. చూడండి, ఏమైంది? చెడిపోయింది. కింద రాశాడు అక్కడ, చెడిపోయి మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని. చెడిపోయిన మన బ్రతుకుల్లో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఒకప్పుడు మనమంతా చెడిపోయిన వాళ్ళమే. ఆదికాండం 6వ అధ్యాయం 5లో చూస్తాము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి నరులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు. బాగా గమనించండి, చెడిపోయింది ఎక్కడ అంటే నరుల చెడుతనం భూమి మీద గొప్పదన్నాడు. ఎందుకు అంటే ఎక్కడ చెడిపోయినారు? ఫస్ట్ హృదయం. ఆగిపోలేదు దేవుడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే హృదయం వరకు వచ్చి ఆగిపోలేదు ఆయన. హృదయంలో నుంచి మళ్ళీ ఏం చూశాడు? తలంపుల వరకు చూశాడు. మళ్ళీ ఆగిపోలేదు ఆయన, ఊహల వరకు వచ్చాడు. ఊహ అంటే అమ్మాయి పేరు కాదు, ఇమాజినేషన్స్. కరప్షన్ ఎక్కడుందంటే హృదయము. అందుకే అన్నిటికంటే మోసకరమైనది హృదయము, అది ఘోరమైన వ్యాధి కలది. ఎందుకు? చెడిపోయింది.
ఇదేనా దేవుడు చెడిపోయిన మన జీవితాల్లో చెడిపోయిన హృదయాన్ని తీసేసి రీప్లేస్ చేశాడు. అందుకేమన్నాడు 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 25-26లో, నేను మీ మీద శుద్ధ జలాన్ని చల్లుతా, నూతన స్వభావాన్ని కలిగిస్తా. 26లో అన్నాడు, నేను మీకు నూతన హృదయాన్ని స్వభావాన్ని కలిగిస్తాను. రీప్లేస్ చేస్తాడు. ఏ కార్డియాలజిస్ట్ అయినా హృదయం నుంచి వచ్చే తలంపులు కనుగొనడా అండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాలాంటి వాడే, నా ఆలోచనలు ఊహలు ఏమన్నా తెలుస్తున్నాయా సార్ అంటే ఏమంటాడు? ఇది సైకియాట్రిక్ కేసు ఉంది కదా, ఎర్రగడ్డకి పంపించాలంటాడు ఆయన. అనుకుంటాడు ఆయన, చెప్పడు, ఎందుకంటే ఫీజు కట్టాం కదా 1000 రూపాయలు. ఎనీ కార్డియాలజిస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కెన్ నెవర్ డిటెక్ట్ ద వికెడ్నెస్ ఆఫ్ ద హార్ట్, ద ఇంటెన్స్ ఆఫ్ ద హార్ట్, బట్ ద అనటామికల్ హార్ట్, ఫిజియలాజికల్ హార్ట్, పెథలాజికల్ హార్ట్ అండ్ మెడికల్ హార్ట్. ప్రపంచంలో ఏ హృద్రోగ నిపుణుడు చెడిపోయిన హృదయాన్ని కానీ, తలంపులను కానీ, ఊహలు కానీ పసగట్టలేడు. కానీ శరీర నిర్మాణము సంబంధించిన హృదయాన్ని, శరీరమ ధర్మశాస్త్ర హృదయాన్ని, రోగగ్రస్తమైన హృదయాన్ని, వైద్యపరమైన హృదయాన్ని మాత్రమే కనిపెట్టగలడు. దానికోసం ఈసీజీ, టీఎంటీ, టుడి, ఈకో, తర్వాత సిటీ, యాంజియో ఉన్నాయి. కానీ వికెడ్నెస్ ఆఫ్ హార్ట్ కనుగొనలేడు. అంటే ఎంతగా మన జీవితాలు పాడైపోయాయో దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. అందుకే నేను నవీనమైన స్వభావాన్ని ధరించుకొని మనలో దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని జరిగించాలి అంటే ఏం చేయాలి? వదిలేయాలి. ఏం వదిలేయాలన్నా? మునపటి ప్రవర్తనను వదిలేయాలి. కనుక మన జీవితంలో ప్రవర్తన చెడిపోయింది, బాగు చేశాడు. ఈ దినాన మంచి ప్రవర్తన మనకి పేతురు అద్భుతంగా రాశాడు. చాలా పదాలు ఉన్నాయి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూడండి, 5 రకాల ప్రవర్తన రాశాడు ఆయన. మొదటి అధ్యాయం 18లోనేమో వ్యర్థ ప్రవర్తన రాశాడు. 2వ అధ్యాయం 12లోనేమో మంచి ప్రవర్తన అన్నాడు. 2:15లోనేమో యుక్త ప్రవర్తన అన్నాడు. 3వ అధ్యాయం 19 4 పదాల్లోనేమో సత్ప్రవర్తన. ఒక్క ప్రవర్తన గురించి చెప్పాను మీకు. అందుకే ఒక్క మాటలో చెప్పాలి అంటే, అయ్యా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. మన అంశం ప్రవర్తన, ఫార్మర్ కాన్వర్జేషన్. సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండటానికి పాత దానికి సంబంధించిన సమస్తమును విడిచిపెట్టి కడగబడిన వారమై ప్రభు వలలో చేతులు వేయటానికి ముందుకు వచ్చుదుముగాక. పాయింట్ నెంబర్ 3, పేతురు రాసిన మొదటి పత్రిక. నాతో పాటు 3వ విషయాన్ని మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ భాగాన్ని జ్ఞాపం చేసి నేను ఒక్క తలంపును మాత్రమే జ్ఞాపం చేసి ముగిస్తాను. రండి, ఇప్పుడు చదువుకున్న భాగం మనం ఏదైతే విన్నామో అదే ఉంది అక్కడ. 14-16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, మన భాగం ఏంటి? ఫార్మర్ థింగ్స్, మునపటి విషయాలు. మొదటిది ఫార్మర్ ఇనిక్విటీస్, మునపటి దోషాలు. పాయింట్ నెంబర్ 2 ఫార్మర్ కాన్వర్జేషన్, మునుపటి ప్రవర్తన. 3 ముచ్చటగా ఏముంది ఇక్కడ? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఆశలు, అది చాలా గంభీరమైన విషయం. మీరు చూడండి, ఫార్మర్ లస్ట్ అంటాం వీటిని. కొత్త నిబంధన 3 రకాల ఆశలు మనకు ఆశ చూపిస్తుంది. 3 రకాల ఆశలు. ఆశ అంటే అమ్మాయి పేరు కాదు, మళ్ళా అట్లా అనుకునేరు. ఫస్ట్ ఆశ ఏంటి? 2వ తిమోతి 2:22లో ఒక మాట రాశాడు. నేను ఇంగ్లీష్ బేస్డ్ చెప్పాను కదా, మీరు హైదరాబాద్. ఏముంది అక్కడ? నీవు యవనేచ్ఛల నుండి, కింద ఫుట్ నోట్, విడిచి పారిపోము. ఇంగ్లీష్, ఫ్లీ ఆల్సో యూత్ఫుల్ లస్ట్. లస్ట్ అన్న పదాల్లో 3లో మొదటిది ఏ ఆశ అంటే యూత్ఫుల్ లస్ట్, యవన కాలములో ఉండే ఆశలు. రక్షించబడ్డామని చెప్పుకుంటున్న యవనస్తులరా, ఇంకా యవన కాలములో ఉండే ఆశను అనుసరించి ప్రవర్తిస్తే ఏముంటాయి మీకు? మనకందరికీ తెలుసు, యవన కాలం అన్నది నిజంగా అది పరిశోధించబడే వయసు. అది అప్పుడప్పుడే బయటకు వస్తూ ఉంటారు. క్యూరియాసిటీ ఎక్కువ. ఏదైనా పాపానికి సంబంధించి వయసులో ఉన్న కోరికలు తొందర పెడుతున్నప్పుడు కొత్తది ఏదైనా చూడాలా, పాపం చూడాలా.
అని ఒక ఆశ మనిషిలో రేగుతుంది. రక్షించబడ్డాన్నప్పుడు నేను కూడా ఎరుగుదును ఉన్న సంఘర్షణ. నేను చెప్పాను కదా, 16-17వ ఏట నేను రక్షించబడ్డాను. అద్భుతంగా దేవుడు మార్చాడు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తీర్మానించుకున్నాను, ఇదే ఆల్ ఇండియా యూత్ క్యాంప్ 1996 మెడిసిన్ ఎగ్జామినేషన్ రాశాను. అప్పట్లో రిజల్ట్కి కౌన్సిలింగ్కి 6 నెలలు పట్టేది. ఇప్పుడు నీట్ అని పెట్టారు కదా, అప్పుడు ఓన్లీ 12 మాత్రమే మెడికల్ కాలేజెస్ ఉండేవి, 96 మాట. నా ర్యాంకు చూసుకున్నాను, వచ్చేటట్లుగా లేదు, అటు ఇటుగా ఉంది దగ్గర దగ్గర. నేను తిరుపతికి అప్లై చేశాను, ఎస్వి యూనివర్సిటీ. డిగ్రీ జాయిన్ అయ్యాను. నాతో పాటు 7 మంది ఉన్నారు హాస్టల్ రూమ్లో. నేను గమనించిన సంగతి ఏంటంటే, యవనస్తులు అపవిత్రమైన మ్యాగజైన్స్ చదువుతున్నారు. అందులో ఏమున్నాయంటే న్యూడ్ ఫోటోగ్రాఫ్స్, శరీర ఇచ్ఛలను పెంపొందించుకునే స్టోరీస్ ఉన్నాయి, బుక్స్. ఎట్లా తెలిసింది? చూస్తుంటే నాకు అర్థమవుతుంది. దగ్గరికి ఇట్లా చేతులు గడగడ గడగడ వణుకుతున్నాయి నాకే. అప్పుడు నాకు అర్థమైంది, యవ్వన కాలంలో ఇచ్ఛలు ఏం చేస్తాయంటే ఒక మనిషిని ఇచ్ఛలకి ఆశలకు బానిసలుగా చేస్తాయి. దీని నుంచి బయటపడడం అన్నది దేవుని మహాకృప ఉంటే తప్ప ఎవ్వరు బయటపడరు. ఎందుకు? ఈ ఆశలంటే శరీరాన్ని జయించింది ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. సమాధికి వెళ్ళాడు దేహము, 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన ఒక్కడు మాత్రమే జయశాలి. ఈ దినాన ఆయన మన వలనే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. చెప్పాను ఉదయకాలమున, అన్ని విషయాలంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. నేను ఎక్కువ చెప్పనక్కర్లా. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్త 6వ అధ్యాయంలో కావచ్చు, యేసు ప్రభువారు వెళ్ళినవన్నీ 3 కేటగిరీసే. యేసు ప్రభువారు కూడా యవన కాలము గుండా వెళ్ళాడు కనుక మనం వెళ్ళి అన్నీ తెలుసు ఆయనకి. అన్నిటి గుండా వెళ్ళాడు, కానీ పాపం లేనివాడిగా అందులో పడ్డాడు, శోధించబడ్డాడు. శోధనకు లొంగలేదు. యవన కాలంలో శోధనలు వస్తాయి. ఆదికాండం 39వ అధ్యాయంలో మనకు తెలుసు, శోధింపబడే వయసుకి యోసేపు వయసు ఎంత? మామూలు పరీక్ష కాదు అది. 17వ ఏట, 17 ఏళ్ళ అబ్బాయికి యవన కాలము. 17 ఏళ్ళ వయసులో గొప్ప ప్రమాదము, గొప్ప పాపము శోధించబడ్డానికి వస్తే అద్భుతమైన ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? హౌ దెన్ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెట్నెస్ అండ్ సిన్ అగెన్స్ట్ గాడ్ అన్నాడు. చూడండి, ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి యెహోవాకు లేదా దేవుని దూరంగా నేను ఎట్లా పాపాన్ని కట్టుకుందును? దేవుడు ఎక్కడున్నాడు? నాకు ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్ అది. పైకి వెళ్ళిన తర్వాత ఎట్లా నిత్యత్వం అంతా ఉంటారు కదా భక్తులంతా, వీళ్ళందరూ పైకి వెళ్ళిన తర్వాత మహాకృపను బట్టి నాకు అవకాశం దొరికితే ప్రభువును ముఖదర్శనం చేసి ఆరాధిస్తున్నప్పుడు మిగతా సమయం వెళ్ళి, అన్నా యోసేపన్న వందనాలన్నా, ఎట్లా జయించావన్నా? 30 నిమిషాలు కేటాయించు చాలు, 30 minutes TV9 9:30 to 10 o'clock వరుసపెట్టి ఇంటర్వ్యూలే అంతా. అప్పుడు చెప్తాడు. ఆయన మాట్లాడిన పదజాలను మీరు చూడండి. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అంటే, పాపం ఎప్పుడు చేస్తాడు? ఇదే 4వ కీర్తన చదవండి, 4:4. 4వ కీర్తన 4:4. కొంచెం డైవర్షన్ ఉంది, ఆయన నేను దాన్ని ఒక్క తలంపును మాత్రమే జ్ఞాపం చేసి నేను స్కిప్ చేస్తాను. చదవండి. భయము నొంది పాపము చేయకుడి. ఇప్పుడు ఆదికాండానికి రండి, 42:18. ఐ ఫియర్ గాడ్. బా, ఏం పదం అండి! భయము నొంది పాపము చేయకుడి అన్నాడు. అంటే ఒక వ్యక్తి పాపము చేయలేదు అంటే ఏముంది? దేవుని భయం ఉంది. మరి యేసేపు పాపం చేయలేదు అంటే ఏముంది? ఇక్కడ చూస్తాము 42:18లో నేను దేవునికి భయపడు వాడును 39వ అధ్యాయంలో జయించాను. ఇది మామూలు విషయం కాదు. ఈ దినాల్లో యవనస్తులు ఏమున్నారు? ఒక జిల్లా కేంద్రంలో వాక్యం చెప్పమన్నారు, ప్రాక్టికల్ టాక్ అయిపోయింది, సిరీస్ మార్నింగ్ అయిపోయింది, మధ్యాహ్నం సెషన్. పేరు చెప్తే మీకు అర్థమవుతాయి కాబట్టి జిల్లా కేంద్రం పేరు చెప్పడంలే, అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. డ్రగ్స్ అండ్ సెక్స్ అండ్ హౌ టు ఓవర్కమ్ దెమ్ టాపిక్ చూడండి. మద్యము, క్షమించండి మద్యం కాదు అది, మత్తు, తర్వాత సెక్స్ అంటే మగువ, తెలుగు తర్జుమా.
దాన్ని జయించుట ఎట్లు. ఎందుకన్నా ఈ టాపిక్ అని అడిగినాను. యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ ఉంది అక్కడ. మంచి సౌండ్ పాట అమ్మాయిలు అబ్బాయిలు. వీకెండ్ వస్తుంది, మత్తులో తొలుతూగుతూ ఏం చేస్తున్నారు? తాము ఏమి చేస్తున్నారో తెలియకుండానే తమ శీలాన్ని పోగొట్టుకుంటున్నారు. బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. అవుట్సైడ్ మ్యారేజ్ సెక్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. వివాహానికి ముందు కానీ వివాహ వ్యవస్థకు బయట కానీ శృంగార కోరికలను బైబిల్ నిషేధము అన్నాడు. అంటే ప్రొహిబిటెడ్ అంతే. నిషేధించింది అంటే దానికి సావధానంగా శిరస్సు ఉంచాలి. ప్రీ మెరిటల్ సెక్షువల్ రిలేషన్స్, పోస్ట్ మెరిటల్ సెక్షువల్ రిలేషన్స్ ఆర్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఏం చేయాలా? అబ్హర్ ఈవిల్, అసహించుకోవాలి. యోసేపు అద్భుతమైన వ్యక్తిగా చూస్తాం. ఆశల్లో 3 ఒకటి యవన కాలపు ఆశలో దేవుడు సాయం చేశాడు. కనుక అనేక మంది యవనస్తులు ఉన్నారు. దీనికోసం వెంపర్లాడొద్దండి. అద్భుతమైన వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దురదృష్టం ఏంటంటే హోమియోపతి రామంతపూర్ నేను పని చేసేటప్పుడు అక్కడే నేను మాస్టర్ డిగ్రీ చేశాను. దేశం నలుమూల నుంచి ఒక రోజుకు యావరేజ్ స్టాటిస్టిక్ చూస్తే 10,000 to 20,000 కేసెస్ వస్తాయి. ఏ కేసులో? హెచ్ఐవి. స్పెషల్ వింగ్ ఏర్పాటు చేశారు 2015లో. నేను 16లో ఒక 3 years అక్కడ చేశాను. నేను చూశాను, ఎక్కడి నుంచో వస్తారు. నిజంగా అమాయకమైన ప్రజలు వస్తారు, పిల్లలు కూడా. ఈ దినాల్లో ఎంతోమంది ఇక్కడేమో జీవితకాలం అంతా బాధపడాల్సిందే. ఒక్కసారి చేసిన తప్పు తమ కొరకు కాక తమ ఇంటి వారు కూడా అంటించేశారు. ఈ దినాల్లో ఇలాంటి విశృంఖలత్వాన్ని లోకము ఏం చేస్తుందంటే దాన్ని ట్రెండ్ అంటున్నారు. దాన్ని అంటే ఇప్పుడు నడిచే ట్రెండ్ అది. ఎవరైనా పిలిచి అరే ఇంకా వీడు ఒరిజినల్ రా అంటే ఎగతాలి. అది అంటే పవిత్రంగా కాపాడుకోవడం అన్నది లోకం యొక్క దృష్టిలో ఎగతాలి, అపహాస్యం చేస్తారు. మీరు యూట్యూబ్లో చూడొద్దండి. మళ్ళీ నేను చేసి చూడాలని చెప్పాడు. యూనివర్సిటీలో అమ్మాయిలు అబ్బాయిలు బయటకు వస్తే అడుగుతున్నారు, అరే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారో. అబ్బాయిలు మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంది. అమ్మాయిలు ఎలా మాట్లాడతారు? నవ్వుకుంటూ. అంటే యూనివర్సిటీలో చదువుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలు ఏ స్థాయికి వెళ్ళారంటే నవనాగరికత పేరుతో, విశృంఖలత్వము పేరుతో తమ మార్గాలను చెరిపివేసుకున్నారు. ఇదే ఆదికాండం 6లో జరిగింది. నోవహు దినాల వల్ల ఎందుకుంటాయంటే ఏం చేశారు? 11 6 11 ఏముంది? సమస్త శరీరులు తమ మార్గములను ఎంతగా చెరిపేసుకున్నారో చూడండి. కనుక యవనస్తులారా తస్మాత్ జాగ్రత్త. యవనస్తులే కాదు, పెద్దవాళ్ళు కూడా. ఇలాంటి పాపాలకి, ఇలాంటి ఆశలకు మీరు బానిసలైతే జీవితంలో మీరు ఎప్పుడు నూతనపరచబడరు. అందుకే ఏం చేయాలి? అక్కడ రాశాడు, విడిచిపెట్టి వదిలేసేయాలి, విసర్జించాలి. అప్పుడు దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో ఒక క్రొత్త కార్యాన్ని ఆరంభించడాన్ని మనం చూస్తాం. 3 విషయాలు చూస్తే నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఎందుకంటే 2 కూడా మిగతావి ఇట్స్ ఎ లెంతీ సబ్జెక్ట్స్. అవి 3 విషయాలు ముచ్చటగా జ్ఞాపం చేశాను. మొదటి సంగతులు గతించిపోతూ ఉన్నాయి, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ 3 మీరు విధులు పెడితే మీ బ్రతుకు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా మీరు వదిలేశారనుకోండి, ఇప్పటికే పాడైపోయానన్నా, మరి దేవుడు ఏమైనా నూతనంగా చేయగల? గాడ్ కెన్ డూ. దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. మీరు అనుకుంటారు, అన్నా ఇంతగా పాడైపోయి నాకు ఎవరికి తెలియదన్నా, మీకు నాకు మాత్రమే తెలుసు. ఇలాంటి నా జీవితాన్ని మరలా ఎలా నూతనంగా చేయగలడు? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తమును సాధ్యమే. మనుషుడు చేయలేడు, కానీ దేవుడు చేయగలడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ అనే మాట ఎవరు చెప్తున్నారు? ఒక సింహాసనాసీనుడు చెప్తున్నాడు. అంటే విత్ ఇన్ బ్రాకెట్స్ రాజు చెప్తున్నాడు. ఒక రాజు ఈ మాట వాగ్దానం చేశాడు అంటే రాజు మాటే శాసనం. రాజు నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే వెనక్కి తీసుకోడు. అరే ఆఫ్టర్ ఆల్ ఒక లోకస్తుడైన రాజే తన మాటను వెనక్కి తీసుకోడు. ఉదాహరణకి దానియేలు గ్రంథంలో మీరు చూస్తే, దానియేలుకి విరోధంగా ఒక కుట్ర పన్నారు, సంతకం చేసి ముద్ర వేశారు. రాజుకు తెలియదు పాపము. చివరికి దానియేలు ఏం చేసి పడ్డాడు?
చివరికి సింహం బోన్లోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజు ఏం చేయొచ్చు? తూచు, నేను చేసిన తప్పు, నేను మార్చుకుంటున్నాడా? ఒకసారి రాజు మాట్లాడాడు అంటే, ఒక శాసనము జారీ చేయబడింది అంటే మార్చుకోరు, చావడానికని సిద్ధపడతారు. మాట అంటే వాళ్ళకి ఇచ్చి విలువ చూడండి. అమ్మ నువ్వు చేసిన తప్పు, రాణి అయి ఉండి మాట తప్పారు, చిరచిరం చేసుకుంటారు. చావడం అంటే మాటకి విలువ చూడండి. మనము పొద్దున్న ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, పూటకు ఒక మాట. మనము గవర్నమెంట్లు మీకు వాగ్దానాలు చేస్తారు, ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారు. ఏమంటారు? ఇది నెరవేర్చాలి అంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలా అంటాడు. మీరు అర్థం చేసుకోవాలా, ఎందుకు ఓటు వేసినారు కదా, మనం కూడా అర్థం చేసుకోవాలా. 6 గ్యారంటీ పథకం అన్నాడు, మొన్న పెట్టాడు 15కి. ఎందుకు? అంతే, డబ్బులు లేవు. ఒక మాట ఇస్తున్నాము అంటే వెనక్కి తగ్గడం అన్నది ఒక రాజు యొక్క తీరు కాదు, వ్యవహారం కాదు. ఎవరి రాజు? మామూలు వ్యక్తి? అరే ఆఫ్టర్ ఆల్ ఒక రాజు దానియేలు గ్రంథంలో ఉన్నవాడే చచ్చినట్టు ఉదయకాలం పరిగెత్తుకుంటా వెళ్ళాడు, రాత్రి నిద్రపోలేదు. వెళ్ళి జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు నిత్యము నిరంతరము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడు అన్నాడు. కొత్త నిబంధన, అమ్మాయి నాట్యం ఆడింది బర్త్డే సెలబ్రేషన్స్లో, ఏం కావాలో కోరుకో అన్నాడు, నోరు జారకూడదు. ఆవిడ పోయి నాకు ఏం కావాలా, వాళ్ళ అమ్మని అడిగి యోహాను తల కావాలనింది. రాజు ఏం చేశాడు? సగమైనా ఇస్తానన్నవాడు. అంటే ఒకసారి రాజు మాట ఇచ్చాడంటే రాజు మాట శాసనం, తల తీసేశాడంతే. మరి ఈ రాజు ఎవరు? బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన. ఈ మాట కొత్త నిబంధనలో ఎన్నిసార్లు ఉంది? ముచ్చటగా 3 సార్లు మాత్రమే కనిపిస్తుంది. అది 1 తిమోతి 6:15 కనిపిస్తుంది. రెండవసారి ఇదే ప్రకటన 17:14 కనిపిస్తుంది. మూడవసారి ముచ్చటగా 19:6 మీకు కనిపిస్తుంది. ఎవరి రాజు అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ జీవితాన్ని సమస్తమును నూతనమైనవిగా చేస్తాను, నీ కుటుంబంలో సమస్తమును నూతనమైనవిగా చేస్తాను, చివరికి పెనుయిల్లో సమస్తమును నూతనమైనవిగా చేస్తాను. నేను నమ్మాను, మీరు నమ్ముతారా? అందుకే కింద అన్నాడు, ఈ మాటలు ఏంటంటేవి నమ్మకము. దీస్ సేయింగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. నమ్మకము నిజం. దేవుడు మాట్లాడాడు అంటే అబద్ధం కాదు. అబద్ధమాడ నేరని దేవుడు సెలవిచ్చిన వాగ్దానం వెలుగులో జీవితాలను బాగు చేసుకుందాం. ప్రభా, నాలో మునుపటి సంగతులు ఉన్నాయి, మునుపటి దోషాలు ఉన్నాయి, మునుపటి ప్రవర్తన చెడిపోయింది, చివరికి మునుపటి ఆశలు కనబడుతూనే ఉన్నాయి. క్షమించు, కడుగు, శుద్ధీకరించు. నీ బలిపీఠం మీద పడవేసుకొనొచ్చు ఉన్నా, కడిగి శుద్ధీకరించండి, పవిత్రపరచని, నాలో నీ కార్యం నూతనపరచు, నన్ను నేనే నేను నూతనంగా అప్పగించుకొనొచ్చు ఉన్నా. ఇదే నీ ప్రార్థన అయితే సమస్తము నూతనంగా చేయగల దేవుడు, నేటికి సజీవుడు, ఆయనకు నూతనంగా అప్పగించుకుందాం. రండి ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ప్రభు బలలో మనము యోగ్యంగా పాలు పంపులు పొందడానికి మునుపు 1 నిమిషం పాటు మౌనంగా వాక్యపు వెలుగులో మన అంతరంగాన్ని, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దావీదు వలె, దేవా నన్ను మీరు పరీక్షించండి, పరిశీలించండి, పరిశోధించండి, నా తలంపులను మీరు ఎరగండి, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో చూయించండి, నన్ను మీరు కడిగి శుద్ధీకరించండి, నిత్య జీవ మార్గములో నన్ను నడిపించండి, నా జీవితంలో నూతనమైనవిగా చేయండి. ఇలాంటి ప్రార్థన ప్రభు సన్నిధిలో వేచి ఉండి సరి చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. నీ సన్నిధాన వర్తలమై ప్రభు కలువరి శిలువలో మా నిమిత్తము కార్చిన అమూల్యమైన రక్తమును ఆధారం చేసుకుని ధైర్యంగా నీ కృపాసనను సమీపించి రావటానికి మాకిచ్చిన ఇటు గొప్ప ఆధిక్యత కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఒకప్పుడు మా స్థితి ఎంత భయంకరమైనదో మీరు జ్ఞాపం చేశారు. మా మునుపటి దోషాలను, అపరాధములను, పాపములను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి శిలువపై తన శరీరమందు మోసుకొని పోటు ద్వారా వాటన్నిటికీ పరిహారాన్ని, ప్రాయశ్చిత్తాన్ని, క్షమాపణ మీరు కలిగించారు. మీకు స్తోత్రాలు. ఇది నా నిర్దోషమైన ప్రజలుగా మమ్మల్ని మీరు చేసుకున్నారు. పరిశుద్ధ జనాంగముగా మమ్మల్ని మీరు లెక్కించారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అనేక సార్లు మా జీవితాల్లో పదే పదే దేవా ఇలాంటివి కనిపించడము ద్వారానే మా జీవితాల్లో నూతనమైన స్వభావం అంతకంతకు నిరూపించబడలేదని మేము ఒప్పుకొనొచ్చు ఉన్నాం. దేవా వాటిని విడిచిపెట్టే కృప మీ సన్నిధిలో మేము కోరుకొనొచ్చు ఉండగా క్షమించమని వేడుకొనొచ్చు ఉన్నాం. అంతేకాదు మునుపటి ప్రవర్తన కూడా చెడిపోయినది. అయితే అలాంటి చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీనమైన స్వభావాన్ని ధరించుకున్నట్లుగా మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యం కొరకై మీకు స్తోత్రాలు. ఇటు నవీనమైన స్వభావాన్ని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి మా పాపాలు ఒప్పుకొని నీటి బాప్తిస్వంలో సాక్ష్యం ఇచ్చడం ద్వారా గలతీ 3:27 ప్రకారము మా ప్రభువుని ధరించుకుని ఆ నూతనమైన స్వభావము, నవీన పురుషుని ధరించుకునే ఆధిక్యతను మాకందరికీ మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయనను మా జీవితాల్లో మా ప్రవర్తనను మేము కాచుకుని ఉండాలని మమ్మల్ని మీరు హెచ్చరించారు. మీకు స్తోత్రాలు. వ్యర్థమైన ప్రవర్తన నుంచి మమ్మల్ని మీరే విడిపించండి. వ్యర్థమైన ప్రవర్తనకు రావడానికి మూలమైన మనసు తండ్రి మరి వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తుందని మీరు జ్ఞాపం చేశారు. తన్ని మా అంతరంగంలో మేము చూచుకున్నప్పుడు వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన మాటల ద్వారా అది బహిర్గతమవుతూ ఉండగా నన్ను మమ్మల్ని మీరు క్షమించమని, కడగమని మేము ఈ సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం. అంతేకాదు మునుపటి ఆశలు మమ్మల్ని వెంటాడాయి. ఒకప్పుడు తండ్రి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములకు మేము బానిసలుగా ఉంటుమి. లోకము యొక్క తండ్రి ఉచ్చుల్లో మేము ఉంటుమి. అందుకే యోహాను సువార్త 15:19 అనుసరించి లోకములో నుంచి నన్ను మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే లోకపు వారంగా మేము ఉండక రోమాపత్రిక 14:18 అనుసరించి ప్రభు వారముగా నన్ను మమ్మల్ని మీరు చేసుకున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. 2 తిమోతి 2:19 వెలుగులో ప్రభు తన వారిని ఎరుగుననున్నదియు ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతి వాడును దుర్నీతి నుంచి తొలగిపోవాలని మాకు జ్ఞాపం చేసిన రీతి దేవా దుర్నీతి నుంచి తొలగిపోనట్లుగా మీరు చేస్తూ వచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయనను నీ సన్నిధిలో మేము సాగిలపడుతూ ఉన్నాం. బల్ల యుద్ధ నన్ను నేనే పరీక్షించుకొనొచ్చు ఉండగా దేవా నన్ను మమ్మల్ని మీరు కడగమని, శుద్ధీకరించమని, పరిశుద్ధపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడువుగాను, దేవా మరి కృప చూపించుట యందు ఐశ్వర్యవంతుడివిగాను, కోపించుచునే వాత్సల్యము చూపే వాడువుగాను ఉన్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నీవు దోషములు కనిపెట్టి చూడగా ఎవరు నీ సముఖములో నిలవదగలరు అని కీర్తనకారుడు ప్రశ్నించినట్లుగా ఎవరా నీ ఎదుట నిలవగలము? నేను నిలబడలేను, నీ ప్రజగా మేము కూడా నిలబడలేమని ఒప్పుకొనొచ్చు ఉన్నాం. నువ్వు మూడంతల పరిశుద్ధుడు. అనేక మార్లు మా జీవితాల్లో దోషము, అపరాధము, పాపము దేవా దావీదన్నట్టుగా నా ఎదుటనే కనబడుతూ ఉండగా దాన్ని మీరే ప్రక్షాళన చేయండి. దేవా కడగండి, శుద్ధీకరించండి, పోవునట్లుగా బాగుగా కడగమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. యోగ్యమైన రీతిలో ప్రభు బలలో చేతులు వినట్లుగా సాయం చేయండి. దేవా అతిక్రమం విడిచిపెట్టువాడు, దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునన్న మాట వెలుగులో నీ సన్నిధిలో మేము ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండగా కడగమని, శుద్ధీకరించని ప్రార్థన చేస్తూ ఉండగా అంగీకరించారు, క్షమించారు, పరిశుద్ధపరిచారు. దేవా అంతరంగంలో మేము చేసుకున్న తీర్మానాన్ని స్థిరపరచము. యోగ్యంగా బలలో చేతులు వినట్లుగా కృపను పాలించమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అలాగే ప్రార్థన వైఖరితో ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం.
ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, దీనిలోనికి పాలపంపులు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. దయచేసి ఎవరైతే సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నారో మరి పాత్ర మీ యొద్దకు తీసుకుని రాబడినట్లుగా మీ కుడి చేతిని మీ తలకు పైగా ఎత్తి చూయించండి. పాత్ర మీ యొద్దకు వచ్చినప్పుడు చిన్న ముక్కను దయచేసి తుంచుకొని మీ పక్కనున్న వారికి అందించాలని మనవి చేస్తూ ఉన్నాం. మొదటిసారి ఈ స్థలానికి వచ్చిన వారు, పాప క్షమాపణ యొక్క నిశ్చయిత లేని వారు దయచేసి ఇందులో పాలపంపులు పొందొద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఇది ప్రసాదం కాదు, ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టెగా మీకు మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. అలాగే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోనికి పాలు పంపులు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ఆయన రొట్టెని తిని ఆయన పాత్రలో త్రాగునప్పుడల్లా ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదుముగాక. ప్రేమగల తండ్రి, మా నిమిత్తము మా ప్రభు కార్చిన అమూల్యమైన రక్తమును బట్టి స్తోత్రాలు. దానికి ఉన్న సుగుణమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించారు. ఇది నా నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుడైన నిన్ను సేవించడానికి మా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరించ శక్తి కలిగినదిగా దీన్ని చేసినందుకే స్తోత్రాలు. అపవాది మీద జయమునకు కారణభూతమైన ఈ రక్తములో మేము పాత్రలో పాలపంపులు పొందుతూ ఉండగా కృపనిమ్మని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మరలా ఈ పాత్రలో చేతులు వేయినట్లుగా మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి. పాత్ర కప్స్ మీ దగ్గరికి తీసుకుని రాబడతాయి.
దయచేసి ఇంకా ఎవరికైనా పాత్ర మీ యొద్దకు రానట్టయితే మీ యొక్క కుడి చేయి కనబడినట్లు అలాగే ఎత్తిపట్టి ఉంచండి, మీ యొద్దకు తీసుకురాబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు. ప్రభా, ఈ యొక్క శరీరమునకును రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి బలను యోగ్యమైన విధానములో మా ప్రభా చేయవేటకు మాకు ఇచ్చినటువంటి మీ కృపను బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ప్రభా, మరిటి సమయంలో మా ప్రియ తండ్రి, ప్రత్యేకించి ఎవరైతే ఇంకా సరైన విధానంలో మరి తెలియని రీతిగా ఒకవేళ పాలు పొందుంటే వారి పక్షంగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి, మరొక తరుణం సరైన విధానంలో పాలు పొందే కృపను గ్రహించండి. మా ప్రభువా, ప్రత్యేకించి ఈ సమయంలో గంభీరమైనటువంటి ఈ సమయంలో తండ్రి, మీ యొక్క పరిశుద్ధ లేఖన భాగముల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా వ్యక్తిగతంగా తరచినందును బట్టి మీకు వందనాలు, పరీక్షించినందును బట్టి వందనాలు. ప్రభు, అట్లు సరిచేయబడి మరి అట్లు మీరు కోరినట్లుగా ప్రభు మీ బలలో మరి తీర్మానము కలిగి పాలు పొందుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ తీర్మానము కొనసాగించబట్టకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి. ప్రియ తండ్రి, ప్రత్యేకించి మరి ఉన్నటువంటి జ్ఞాపనలు మీ పాసను తీసుకొని వస్తున్నాం. ప్రభు, కనికరించండి, మీరే సహాయము దయచేయండి. వారి కోరికలన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించి సమస్తమును క్రమముగా మర్యాదగా మీ మహిమార్థమే జరుగుట కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మందిరంలో మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేయబట్టకు కృప దయచేయండి. తద్వారా మరి ప్రియ ప్రభువా, మందిరము పైభాగమును తండ్రి నూతన మందిరమును మీ నామంలో ప్రతిష్ఠించడానికి ప్రత్యేకమైన కూడిక కలిగి ఉండటానికి కృప దయచేయండి. ఆ దినమున మా ప్రభువా, బ్యాప్టిజంలు కూడా మరి బ్యాప్టిజం కొరకైనటువంటి ఏర్పాటు చేయబడింది. దానిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంకా అనేకులుగా బ్యాప్టిజంలో మా తండ్రి ముందుకు రావడానికి మీరు వ్యక్తిగతంగా దర్శించి మాట్లాడి ముందుకు నడిపించమని సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. సంఘం సరిహద్దులు విశాలపరచాలి, బలహీనులైనటువంటి వారిని ముట్టి స్వస్థపరచాలి. ప్రతి వారి అక్కర యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమలో మీరు తీర్చాలి, సహాయము దయచేయండి. మీ మందిర సమృద్ధిలో ప్రతి వారిని తృప్తిపరచండి. మా తండ్రి, ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ఎరిగినటువంటి దేవుడు కనికరించి మీ సొంత సమయంలో దర్శించి ప్రతి వారి అక్కర తీర్చుతూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. సహాయము దయచేయం ప్రియ తండ్రి, మీ పాదాలకు వందనాలు. ఈ రీతిగా మందిరం వెలుపట్టి వారి ద్వారా ప్రార్థిస్తున్నాం. కృప చూపించి సహాయము దయచేయండి. మందిరం పక్షంగా ప్రభా, మరి ఇంకా పార్కింగ్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. రానున్న దినాల్లో మీరు కృప చూపి సహాయము దయచేయండి. ప్రియ తండ్రి, ఈ రీతిగా మా ప్రభా మరి బలహీనులుగా అనారోగ్య పరిస్థితిలో మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి. ఇదిగా మా తండ్రి, మందిరంలో ఉన్న మా ప్రియులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభా, మరి చిన్న సుశీలక్క గారి కోసము, పుష్పమ్మ గారి కోసము, ఎలిజబెత్ జీవానందము, సంతోషమ్మ గారి కొరకు, పుణ్యవతి, విశ్వాసమ్మ, ఆ రీతిగా రూతమ్మ, సంపూర్ణమ్మ, మా సోదరి సువార్తమ్మ గారు, వాసంత గారి కొరకు, రమా కోసము మిషన్లో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఒంటరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడుగా వారిలోకి యజమానుడుగా వారి పక్షంగా ఉండండి, ప్రతి అవసరం తీర్చండి, సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. యవనస్తులను ప్రార్థిస్తున్నాం, వారి చక్కటి భవిష్యత్తు మా ప్రభా మీరే సహాయం దయచేయండి, దీవించండి. అదే సమయంలో ప్రభా మీ పని చేయట కొరకై ప్రభా ముందుకు నడిపించండి. మా ప్రియ తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా మరి సండే స్కూల్ పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించండి, సహాయం దయచేయండి. ప్రియ ప్రభా, ఇదిగా మా ప్రియ ప్రభా, ఇంకా మా తండ్రి దూర ప్రాంతాల నుంచి వస్తున్న మా ప్రియులు వారి కుటుంబాల కోసము మిషన్లో ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మా ప్రభా, మరి ఇజ్రాయేల్ అన్న కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ నుంచి, వనస్థలీపురం నుంచి వస్తున్న మా ప్రియులు ఎల్బీ నగరు, ఎన్టీఆర్ నగరు, నాగోలు, జీవీఆర్ కాలనీ, తట్టన్నారం, అదే రీతిగా మా ప్రభా మరి జాకోబు వారి యొక్క కాలనీ, జైపూర్ కాలనీ, మన్సూరాబాద్, మా తండ్రి ఇంకా సహారా తదితర ప్రాంతాలలో మా ప్రియులు విశ్వాసులు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరి తీర్చురావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయము దయచేయం ప్రియ తండ్రి, వందనాలు. ఈ రీతిగా మా ప్రియ తండ్రి, మరి విదేశాల్లో ఉన్న మా పిల్లలు వారి కుటుంబాల కోసము,
మరి మా తండ్రి మిషన్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రవి, జ్యోతి వారి యొక్క కుటుంబం కోసం, అలాగే ప్రేమ్, దీవెన, ఆ రీతిగా అవినాష్, మా తండ్రి కరుణాకరు వారి యొక్క కుటుంబం కోసం, పీటరు, లత వారి యొక్క కుటుంబం కోసం, ప్రభుజీ అన్న వారి కుటుంబం కోసం, ఆ రీతిగా షారోన్ మా ప్రభా మణికాంత్ వారి కుటుంబం కోసం, పూర్ణచంద్ర అన్న బిడ్డల కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రమోద్, సిరి వారి యొక్క కుటుంబాల కోసం మిషన్లో ప్రార్థిస్తూ ఉన్నాం. అజయ్, మిసెస్ అజయ్ వారి కుటుంబం కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయం ప్రియ తండ్రి. సాల్మన్ వారి యొక్క కూతురు వారి విషయంకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగ రీతిగా దూర ప్రాంతాల్లో మా ప్రభావం మీకు ఉన్నటువంటి బిడ్డలను మీరు ఎక్కల మాట మీరు భద్రపరచండి, దీవించి ఆశీర్వదించి కాపాడండి, సహాయం దయచేయండి ప్రియ తండ్రి. వందనాలు. మా తండ్రి మళ్ళీ కుమారుడు అభిషేక్ కోసం ప్రార్థిస్తున్నాం. మేరీ ప్రకాష్ కుమారుడు కూతురు కోసం ప్రార్థిస్తుంటున్నాను ప్రియ తండ్రి. కోటయ్య పాప వారి కోసం ప్రార్థిస్తుంటున్నాం. విద్యా మరి తండ్రి చదువు నిమిత్తమై వెళ్ళింటుండగా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి సహాయం దయచేయండి ప్రియ తండ్రి. వందనాలు. ఈ రీతిగా పెనియలు విశ్వాసులందరినీ పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి, ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందే కృప దయచేయండి ప్రియ ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా మా ప్రియ తండ్రి ప్రత్యేకించి ఈ సమయంలో మీ దాసుడు మా ప్రభా మరి ప్రమోద్ జీవనాలను మా మధ్యలోకి మీరు నడిపిస్తూ వచ్చినారు. అందుని బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించి తన సేవను, తన పరిచర్యను, తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. సంఘ క్షేమం కొరకు రానున్న దినాల్లో అట్లా మీ దాసుని అనేక సంఘాల్లో బలపరిచి వాడుకుంటూ కృపను గ్రహించమని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమున మా మధ్యలో మా ప్రభా మీ వాక్యోపదేశం ద్వారా మరలా మమ్మల్ని నూతన ఉద్యోగంతో మీరు నింపుతూ వచ్చినందుని బట్టి వందనాలు. ఆరాధన వర్తమానంలోను బల హెచ్చరికల్లోనూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే మా ప్రభా మీ దృష్టికి యోగ్యముగా అనుకూలముగా ఉంటున్నదో ఆ రీతిగా మా ఆత్మీయ జీవితములు భయము కలిగి మా తండ్రి ముందుకు సాగుట కృప దయచేస్తామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. కనుక మునుపటి మా ప్రభా దోషములు, మునుపటి ప్రవర్తన, మునుపటి ఆశలు మా తండ్రి మా జీవితంలో సమస్తమును కూడా విడిచిపెట్టినటువంటి వారమై మా ప్రభా అట్లు మీ దీవెన ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయబడి మా సమస్తమును నూతనమైనవిగా ఆశీర్వాదకరంగా ఉండట కొరకాయి మమ్మల్ని దాన్ని మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. సహాయం దయచేయం ప్రభా. ఈ దినం ఎవరైతే నూతనంగా వచ్చినారో వారిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి, సహాయం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రియ ప్రభా. ఆ రీతిగా మరి మురళి ఫ్యామిలీ కోసం, లావణ్యకి మరి బాడీ పెయిన్స్ మరి మా ప్రభా మరి ఇంకా దగ్గర ఉంటున్నాయి, కనికరించి ముట్టి స్వస్థపరచండి, సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. రామ్మోహన్ రావు కోసము ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నటువంటి పెన్ను మీరు ముట్టి స్వస్థపరచండి, సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. సిస్టర్ లావణ్య ఆరోగ్యం కొరకు, శ్రేయతి సన్నిబాబు రక్షణ కొరకు, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరే సహాయం దయచేయండి ప్రియ తండ్రి. వందనాలు. రామకృష్ణకి మరి ఉన్నటువంటి మరి ఎగ్జామ్స్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ యొక్క జ్ఞానంతో నింపి చక్కగా ఎగ్జామ్స్లో మరి ఉత్తీర్ణత కలిగినట్టు కృప దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం ప్రియ తండ్రి. వందనాలు. ఈ రీతిగా మా ప్రియ తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి వారి అవసరత మీరు తీర్చండి ప్రియ తండ్రి. పెద్ద సుశీలకను బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. ప్రసాదాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలహీనతను ముట్టి స్వస్థపరచండి. లాజరసలను మేరకను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మీరు కృప చూపించండి, సంపూర్ణమైనటువంటి మీ యొక్క ఆరోగ్యంలో భద్రపరచండి. సంఘమంతా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుట కృప దయచండి మా ప్రియ తండ్రి. ఈ రీతిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించుము. హెబ్రోన్ కోసం ప్రార్థిస్తుంటున్నాం. హైదరాబాద్ నగరం ప్రతి అసెంబ్లీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా రాష్ట్రము, దేశము, సార్వత్రిక సంఘము, సర్వలోక పరిశుద్ధులను ఇట్టి సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మేము ఐక్యపరచుకుంటున్నాం. ఈ రీతిగా మా తండ్రి మా శ్వాసమును అభివృద్ధి పరచండి. కడవరి దినాల్లో, ప్రేమ లేని దినాల్లో మేము వింటున్నాం కనుక మా ప్రభా మీ వాక్యానుసారంగా భయం కలిగి పాపము చేయకుండా తండ్రి లోకమును, అపవాదిని, శరీరమును జయించి తండ్రి అట్లు మా యొక్క మిమ్మల్ని చూస్తూ ముందుకు సాగి వెళ్ళటానికి కావాల్సిన మీ కృప మాకు మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. సహాయం దయచేయమని, ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వందనం చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రకటనలు వినండి. భోజన సహవాసం అయిన తర్వాత యవనస్తులకు అందరికీ కూడా యవనస్తుల కూడిక ఉంటుంది. దయచేసి బ్రదర్స్ సిస్టర్స్ ఉండాలని
ప్రభు పేరట మనం చేస్తే ఎవరు కూడా యవనస్తులు వెళ్ళొద్దు. ఒకవేళ మీటింగ్ అయిన తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ లేకపోతే వ్యాన్ ఉంది, వ్యాన్లో డ్రాప్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ గురించి ఆలోచించొద్దు. అంత యవనస్తులు బ్రదర్స్ సిస్టర్స్ ఉండాలని చక్కటి పాటల ద్వారా మరి మహిమపరచాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. రెండవదిగా సోమవారం సహోదరుల ఉపవాస కూడిక ఉంటుంది. అదేవిధంగా మంగళవారం బైబిల్ స్టడీ ఉంటుంది. అదేవిధంగా చైన్ పేరుకు ఉంటుంది. బుధవారం సంఘ ప్రార్థన ఉంటుంది. శుక్రవారం సహోదరుల కూడిక, యథావిధిగా నియమాభి కూడికలు. శనివారం ఎవరైనా ఇన్వైట్ చేస్తే బ్రదర్స్ వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటే మేము బ్రదర్స్గా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దర్శిస్తాం. నిన్న సాయంకాలం బ్రదర్స్గా కూడి కొంత సమయం ఇక్కడ ప్రార్థించాం. ఆదివారం యథావిధిగా ఆరాధన 10 గంటలకు మనం కలిగి ఉంటాం. మరొకసారి రిపీట్ చేస్తాం. సోమవారం సహోదరుల కూడిక, ఉపవాస కూడిక ఉంటుంది. మంగళవారం బైబిల్ స్టడీ ప్లస్ చైన్ ప్రేయర్. సాయంకాలం బైబిల్ స్టడీ ఉంటుంది. బుధవారం సంఘ ప్రార్థన, శుక్రవారం సహోదరుల కూడిక ఉంటుంది. శనివారం హౌస్ విజిటింగ్, ఆదివారం ఆరాధన 10 గంటలకు కలిగి ఉంటాం. రెండవదిగా ఈరోజు సాయంకాలం సువార్త కూడిక ఉంటుంది. వీలైన వాళ్ళందరూ రావడానికి ప్రయత్నం చేయాలని ప్రభుపేట మనం చేసాం. మనకి డెడికేషన్ కొరకు అక్టోబర్ 1-2 తారీఖులో మరి డిసైడ్ చేశారు పెద్దలు. అది హ్యాండ్ బిల్స్ అన్నీ కూడా ఇంకా టైం ఉంది కదా, కాబట్టి దాని కొరకు ప్రార్థించండి. స్పీకర్ గురించి కూడా ఎబ్రోన్లో మీరు అప్రోచ్ అయ్యాం. వాళ్ళు కూడా స్పీకర్ని పంపిస్తే 1-2 తారీఖులో 1వ తారీఖు డెడికేషన్ ఉంటుంది. 2వ రోజు సెకండ్ డే మనకి యానివర్సరీ. ఈ 2 కలిపి కండక్ట్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. వీటి కొరకు మనం ప్రార్థించాలని ప్రభుపేట మనం చేసాం. ప్రభు చిత్తం అయితే మరి డెడికేషన్ అప్పుడు అక్టోబర్ 1 తారీఖు నాడు కొన్ని బాప్తీసాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. కొంతమంది పేర్లు ఇచ్చారు. ఇంకా ఏమైనా సరైన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ తీర్మానం తీసుకుని మేము బాప్తీసం తీసుకుంటామని సిద్ధపడి ఉంటే మీ పేర్లు ప్రసాద్ బ్రదర్కి ఇవ్వండి. మేము అంత నోట్ చేసుకుని రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. ప్రభు చిత్తం అయితే బాప్తీసాలు కూడా ఏర్పాటు చేస్తాం. వీటి కొరకు ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తాం. రెండవదిగా మరి ఆఫరింగ్స్ చేసేటప్పుడు ఎవరో దొంగ నోటు వేశారు, 100 రూపాయల నోటు. అంటే చిన్నపిల్లలు అక్కడ కొట్టు దగ్గర అమ్ముతారు కదా, మరి సండే స్కూల్ పిల్లలు వేసారా పెద్దవాళ్ళు వేసారు మాకు తెలియదు. ఇది మేము బ్యాంకులో పట్టుకెళ్ళి మనకు పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నోటు, దీనికి ఎక్స్ప్లెనేషన్ మమ్మల్ని అడుగుతారు. కాబట్టి దయచేసి ఈ దొంగ నోట్లు ఇవ్వద్దు. సండే స్కూల్ టీచర్స్ కూడా పిల్లలకి చెప్పండి, సండే స్కూల్ పేరెంట్స్ కూడా చెప్పండి. మీరు ఎంత వేసినా పర్వాలేదు, కానీ ఇట్లా దొంగ నోట్లు వేస్తే చాలా కష్టం. మేము చూడకుండా బ్యాంకు పట్టుకెళ్ళామనుకో ఇది ఎక్కడి నుంచి వచ్చింది మమ్మల్ని అడుగుతారు. దయచేసి గమనించండి. సండే స్కూల్ టీచర్స్ పిల్లలకి ఇన్స్ట్రక్ట్ చేయండి. అందరూ కూడా ఇది తెలుసుకోవాలని ఇది మీకు చూపించడానికి తీసుకొచ్చాం. కాబట్టి అట్లా చేయొద్దని దేవుని మందిరం శాస్త్రమని దేవుని మందిరానికి ఇవ్వాలి. గమనించండి, శాస్త్రమని అయితే ప్రభు కూడా మనకి శాస్త్రమని ఇస్తారు. మనతో లేచి ఈరోజు మరి సాయంకాలం సువార్త కూడికి ఉంది, యవనస్తుల కూడికి కూడా ఉండండి. మనమంతా లేచి పాట సంఖ్య 752 పాట పాడుకుంది, 752 అంత లేచి పాడుకుంది. ఏడు 752 పాట. ఆత్మనియమము ద్వారా సాగిపోతము, ఆత్మనియమము ద్వారా సాగిపోతము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు, ఓపికతో మనము సాగిపోవుదము, ఓపికతో మనము సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము, ఆత్మనియమము ద్వారా
భక్తిహీనులకు నీతిని జాటుచు జల ప్రళయముల ఓడలు చేరిన భక్తిహీనులకు నీతిని జాటుచు జల ప్రళయమున ఓడలు చేరిన నోవహు వలె మనము సాగిపోవుదము. నోవహు వలె మనము సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. సిద్ధపరచిన పురమును చేరా వాగ్దానములను నమ్మి నడచిన సిద్ధపరచిన పురమును చేరా వాగ్దానములను నమ్మి నడచిన అబ్రహాము వలె సాగిపోవుదము. అబ్రహాము వలె సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. ఘోరమైనాయా జారత్వమునకు దూరముగాను పారిపోయిన ఘోరమైనాయా జారత్వమునకు దూరముగాను పారిపోయిన యోసేపును పోలి సాగిపోవుదము. యోసేపును పోలి సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన మోషే వలె మనము సాగిపోవుదము. మోషే వలె మనము సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోవుదము. ఓపికతో మనము సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. దయచేసి అందరూ కూర్చోండి.
ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాద సన్నిధిలో, నీ మందిర ఆవరణములో, పెనువిలులో చేరి ఆత్మతో సత్యమతో నిన్ను ఆరాధించడానికి, యోగ్యంగా ప్రభు బలలో చేతులు వేయడానికి మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంకేతాల ద్వారాను వాయిద్యముల ద్వారాను హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించగలిగినట్లుగా చేసిన సహాయం అంతటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చిన్నపిల్లల మధ్య జరిగిన పరిచర్య, ప్రయాసపడిన టీచర్స్ని బట్టి కూడా మీకు వందనాలు. ఈ కోడిక నిమిత్తము వెలపట ఆయా బాధ్యతల్లో కూడా నమ్మకంగా తమ విధులు నెరవేర్చిన మా ప్రియులందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నీ ఇంటిని ప్రేమించి నీ ప్రజలు తీసుకుని వచ్చిన నీ ఈవులను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మరి ఆశీర్వదించుము. మరి నీ మందిర సేవార్థము, నీ రాజ్య వ్యాప్తి కొరకై వాడినట్లుగా మా ప్రియులకు ప్రత్యేకమైన కృప మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రజలకున్న దాన్ని ఆశీర్వదించుము. సర్వ సమృద్ధితో వారి గృహాలను నింపుము. ప్రతి అవసరత ఫిలిప్పి 4:19 వెలుగులో మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే చెప్పుకొని లేని సమస్యలు, అనారోగ్యంతో ఇతర సమస్యల మధ్య నీ ప్రజలు నీ ఇంటికి వచ్చారో వారిని మీరే తృప్తిపరచుము. వారిని మీరే దర్శించుము. ఇరుకలో నుండి విశాలతలోనికి మీరు తీసుకుని రండి. భవిష్యత్ దినాల కొరకే జ్ఞాపం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. మరి చిన్నలనేమి పెద్దలనేమి యెహోవా తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించడని సెలవిచ్చినట్లుగా నీ ప్రజలను మీ ఆశీర్వాదము చేత ఆశీర్వదించి, మీ సమాధానము చేత సంతోషంతో ఈ స్థలము నుంచి వారిని మీరే బయలుదేరే చేయమని ప్రార్థిస్తున్నాం. పెనుయ్యలు దీపస్తంభాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకను రానున్న దినాల్లో దేవ మందిర నిర్మాణము, డెడికి ప్రతిష్ఠితలోనూ విశేషమైన మీ కృప సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకొనిచ్చు ఉన్నాం. దౌర్భ్యుడైన నాకు కూడా నీ ప్రజలతో కలిసి అనుగ్రహించిన సహవాసం బట్టి స్తుతిస్తూ, మీ దయగల హస్తాలకు కృపావాక్యానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుని, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామమునికి మహిమను ఆరోపిస్తూ ముందున్న సమయాన్ని మీరు దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైండునుగాక, ఆమేన్. లోకమును ప్రేమింపకు, గతించు ఈ ఆశలు. లోకమును ప్రేమింపకు, గతించు ఈ ఆశలు. దైవ చిత్తమునే జరిగించి నిరతం దేవుని మహిమాపరచు. దైవ చిత్తమును జరిగించి నిరతం దేవుని మహిమాపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహంతో దేవుని మహిమాపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహంతో దేవుని మహిమాపరచు. అందరికీ ప్రైజ్ లార్డ్.